దేవుని యొక్క వాక్యము మనం చదువుకుందాం. ఈ లోకములో ప్రతి ఒక్కరు భూమి మీద ఏమై ఉన్నామమ్మా? యాత్రికులము. ఏమై ఉన్నాం? భూమి మీద ఎవరో శాశ్వతం కాదు. శాశ్వతం అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏమా? లేదు, నేను 100 సంవత్సరాల పైన బతుకుతాను, 200 సంవత్సరాలు జీవిస్తాను, 1000 సంవత్సరాలు జీవిస్తాను, నేను స్థిరం అన్నవాడు కానివ్వండి, నన్ను ఎవడు కదిలించలేడు అన్నవాడు కానివ్వండి, ఈ భూమి నాకు శాశ్వతం అని ఎవరైనా అన్నారా అంటే వారంతా వారు ఎవరు లేరు. గొప్ప గొప్ప మహామహులే కాలగర్భంలో కలిసిపోవడం మనం చూస్తున్నామా లేదా? కాబట్టి ఎవరూ శాశ్వతం కాదని తెలిసినప్పటికీ మనము మన ఇష్టానుసారముగా నడుచుకునేవారు చాలామంది ఉంటారు. అందుకనే నేను ఇప్పుడు మీతో చెప్పబోయే విషయాలు ఏంటంటే ప్రయాణము ప్రయాస ఫలితార్థము. ఏంటి? ప్రయాణము ప్రయాస ఫలితార్థము. నువ్వు ఏ మార్గములో ప్రయాణం చేస్తున్నావో దాని కొరకై నువ్వు ప్రయాస పడతావు. ఏ ప్రయాస పడతావో ఆ ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు. ఏంటి? నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము. ప్రభువారు ఒక మార్గమై ఉన్నారు. ఆయనే మార్గం, వేరొక మార్గం లేదు. అయితే ప్రియమైన బిడ్డలారా, కానీ ఈ ఒక్క మాట చదువుకున్నాం. ఇర్మియా గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. ఏంటయ్యా అది అంటే, మార్గములో నిలిచి ఉండి చూడుడి, ఏది శ్రేష్టకరమైన మార్గము ఆలోచించి అందులో నడుచుకున్నాడని ఒక మాట మనము ప్రియమైన బిడ్డలారా చూస్తాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము మనం ప్రయాణం చేస్తున్నాం, మంచిదే. ఆ ప్రయాణము శ్రేష్టమైనదేనా, ఆ మార్గము శ్రేష్టమైనదేనా అని మనం తెలుసుకోవాలి. వివేకము లేకుండా ఏ పని చేయకూడదు, అవునా కదా? వివేకము లేకుండా ఏ పని చేయకూడదు. కాబట్టి భూమి మీద మనం ఉన్నప్పుడు వివేకము కలిగి మార్గాన్ని ఎంచుకోవాలి, వివేకము కలిగి నడుచుకోవాలి, వివేకము కలిగి ఏం చేయాలి మాట్లాడాలి. కాబట్టి ఇలాగున మనము మాట్లాడే మాటకైనను, నడుచుకునే మార్గమైనను, చేసే పనైనను వివేకము కలిగి మనము చేయాలి. అలా చేయకపోతే ప్రియమైన బిడ్డలారా, దాని వలన వచ్చే కీడు అయినా మనం అనుభవించాలి, మేలు అయినా అనుభవించాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మేలైనా కీడైనా మనం దేని ద్వారా సంపాదించుకోగలము అంటే ఒక్క దాని ద్వారానే. దేని ద్వారా అంటే మనం నడుచుకునే మార్గము ద్వారా. అవును, మొదట చూడమ్మా, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ముందు మన అంశం ఈరోజు మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. చక్కగా వినండి. చదువు. ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. అది యేసుక్రీస్తు ప్రభు వారి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఆయన ప్రయాణం మొదట ఎలా సాగిందయ్యా అంటే ప్రయాస. ఎలా? అది ఏం ప్రయాస అంటే ఉపవాసము. ఏం ప్రయాసమా? ఉపవాసము. ఉపవాసముతో ఆయన ప్రియమైన బిడ్డలారా దీక్షలో ఉన్నారు చెప్పాలంటే. అయితే ఇది ఒక ప్రయాస, ఉపవాసం ఉండటం ఒక ప్రయాస అయితే, రెండవది దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. దేనికంటే శోధకుడు శోధించుటకు. రెండోది ఏంటమ్మా? శోధకుడు శోధించడానికి దేవుడు ఏం చేశాడు? దేవుడు అనుమతించడం ప్రయాసం. దేనికి? శోధనను అనుభవించటానికి. దేవుడే ఇష్టపడ్డాడు, తండ్రి ఇష్టపడ్డాడు.
అయితే ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు ప్రియమైన బిడ్డలారా, మూడోది ఏంటంటే శోధకునితో శోధించబడుతూ ఉన్నాడు. శోధకునితో శోధించబడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క ప్రయాణము, ప్రయాస, ఆ ప్రయాసలో శోధన. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆ శోధన దేని కొరకు అంటే మనం ముందు తెలుసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రయాణములో ఆ యొక్క ప్రయాస, ఆ ప్రయాసలో ప్రియమైన బిడ్డలారా, శోధకుని శోధించబడటం దేనికయ్యా అంటే ప్రియమైన బిడ్డలారా, ఒకటే, తను తండ్రి యొక్క పని చేయడానికి ముందుకు వెళుతూ ఉన్నాడు. పని చేయాలి అంటే, తండ్రి యొక్క పని చేయాలి అంటే ప్రియమైన బిడ్డలారా, మొదట ఏం జరగాలయ్యా అంటే అక్కడ నీ బలం తెలియాలి. నీ బలం తెలియాలి. నువ్వెంత బలవంతుడవు. నువ్వు బలవంతుడు అయితేనే కానీ నీకు ఆ పని అప్పచెప్పబడదు. అర్థమైందండి? ఉదాహరణ నేను ఒక విషయం చెప్తున్నా. ఒక పిల్లవాడికి పని తీసుకెళ్ళారండి. ఒక పిల్లవాడిని పనికి తీసుకెళ్ళినప్పుడు వారు పెద్దవారితో పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ కుర్రోడు కూడా ఆ పని చేయాలా లేదా? పెద్దవారు కదా, పెద్దవారు చేసే పని నేను ఎక్కడ చేస్తానంటే ఆ కుర్రవాడు దేనికి పనికి వస్తాడు చెప్పండి? పనికి వస్తాడా? తీసుకెళ్ళిన ప్రయోజనం లేదు. తీసుకెళ్ళిన ప్రయోజనం లేదు. అలాగని మళ్ళీ మంచి యవనస్తులు పని చేస్తుంటే ఒక పెద్ద ఆయన పనికి తీసుకెళ్ళారు. ఆ పెద్ద ఆయన మరే కుర్రోళ్ళు పని చేస్తున్నారు, నేనేం చేస్తాను ఆ పని, మొయ్యగలను అయ్యని ఆయన అనుకుంటే అక్కడ ఆయన చేయగలడా? లేదు. అంటే ఏంటి? వారు బలమునకు తగినట్టుగా వారు పని చేయగలరా లేదా? ఆ పని పిల్లవాడిని ఒక పెద్ద ముద్దెత్తుకోమన్న వాడు ఎత్తుకోగలడా? దాని కింద పడిపోతాడు. కాబట్టి పనికి ముందు ఏంటంటే వాని బలం ఎంత, చేయగలడా లేదా తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అలాగునే మొదట సాతాను మీద జయం పొందాలి దేవుని పని చేయాలంటే. అడుగడుగున మళ్ళీ శోధకుడు శోధిస్తూ ఉంటాడు, వానిని జయించాలి నువ్వు. కాబట్టి మొదట అడుగు యేసు ప్రభువారు సాతానును జయించటం, శోధకుడిని జయించటం. కాబట్టి శోధకుని జయించకపోతే ప్రయాణములో నీ ప్రయాణాలు కొనసాగవు. గుర్తుపెట్టుకోండి. అసలైన ప్రయాణం ఏంటంటే, జయించిన వారి ప్రయాణం ఏంటంటే శోధనలు జయిస్తూ ముందుకు వెళ్ళడం. శోధనలు జయిస్తూ ముందుకు వెళ్ళడం. శోధన రాకుండా ఏమండి ఉంటే ఆ జీవితం దేనికి కొరగాదు. సపోజ్ ఒక పిల్లోడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నావు, వాడి పనికి పోనీలా, యాడికి పోనీలా, అలాగని వాడు చదువుకోవట్లా. వాడు పెద్ద అయ్యాడు, మీరా పని చేయలేరు. వాడు ఇప్పుడు పని చేయాలంటే పని చేయలేడు. చదువు ఉంటే ఏదో ఒకటి ఉపయోగం, ఏదో ఒక ఉద్యోగం చేసి, ఆ చదువు లేదు, ఇటు పని చేయలేక ఇటు ఉద్యోగం చేయలేక వాడి బాధ నరకంగా ఉంటుంది. సరిగా పని చెప్పేది పని చేసేవాళ్ళు ఉండరు. ఆలోచించండి. అంటే ఏంటయ్యా అంటే ప్రియమైన బిడ్డలారా, కష్టపడకపోతే సమాజంలో చల్లరు, శోధింపబడకపోతే, శోధన మీద జయం అందకపోతే క్రీస్తులు చల్లరు. అది కష్టపడకపోతే సమాజంలో చెల్లుతారా? చల్లరు. అదేవిధంగా దేవుని బిడ్డలు శోధకుని మీద జయం అందకపోతే చెల్లుతారా? చల్లరు. గుర్తుపెట్టుకోండి. శోధన వచ్చినప్పుడల్లా సనిగామనుకో చల్లవు. శోధన వచ్చినప్పుడల్లా మందిరం అనుకున్నారనుకోండి చల్లరు. శోధన వచ్చినప్పుడల్లా నీరసపడి అయ్యేం దేవుళ్ళు అని అనుకోండి జాగ్రత్త, చల్లకుండా పోతారు. కాబట్టి శోధన అనేది సహించాలి, జయించాలి దేవుని బిడ్డలు. వారే దేవుని బిడ్డలు. అర్థమైందండి? ఎందుకంటే నువ్వు జయించే వ్యక్తివిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మన యొక్క ప్రయాణాల్లో మనము ప్రియమైన బిడ్డలారా ఎన్ని సమస్యలు వచ్చినా జయించే వారంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, చాలా ప్రయాణాలు ఉంటాయి, అనేక దారులు, రకరకాల ప్రయాణాలు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది
కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇదొక ప్రయాణం, ఈరొక గుంపు. ఏమండి, దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని? మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడగండి. ముందు మార్గములో నిలవండి, చూడండి. చూచిన మార్గాలన్నిటిలో మేలుకరమైన మార్గం ఏది అని ఎవరిని అడగాలి? ఆ మార్గాల సంబంధించినటువంటి వ్యక్తులను అడగాలి. మీరు ఆ గ్రంథాలను అడగాలి, లేదంటే ఆ వ్యక్తులను అడగాలి. మనము ఏది తెలుసుకోనకుండా చేయలేమండి. సపోజు ఒక బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, బట్టలు తీసుకోవడానికి నువ్వేం చేస్తావండి? ఇది మీటర్ ఎంత అండి అంటే ఇది మీటర్ 150 అండి. ఇది ఎంత అండి మీటర్ అంటే ఇది 100 రూపాయలు అండి. మరి అదే అండి అది అద్దంలో పెట్టారు అదంతా అంటే అవండి అది మీటర్ మాత్రం 400 అండి. ఏంటో అంటే ఒక వస్త్రము కొనడానికి నువ్వు వెళ్ళినప్పుడు ఎన్ని విధాలుగా ఆరాధిస్తావు. ఆ గుడ్డ నలిపి చూస్తావు. ఒక వస్త్రము కానివ్వండి, వస్తువు కానివ్వండి, ఏదైనా మనం కొనడానికి వెళ్తే వాటి నాణ్యత చూస్తాం, వాటి రేటును చూస్తాం, వాటి మన్నిక చూస్తాము, వాటి ఇంకేం చూస్తాం? వాటిని పెడితే అన్ని విధాలుగా దాన్ని చూస్తాం, పరిశీలిస్తాం. తీసుకునే వస్త్ర విషయంలో నీకు అంత జాగ్రత్త ఉంటే మరణించిన తర్వాత నిత్యత్వంలో చేరే ఆలోచన ఒకవేళ నీకుంటే, ఏమండి, ఈ జీవితం ఎంత అండి, ప్రయాణాలు ఎంత అండి, ఎవరు శాశ్వతం కాదండి. ఎవరు శాశ్వతం కాదు ఈ భూమి మీద. అందరూ యాత్రికులమే, ఏదో ఒక రోజున పోయేవాళ్ళమే అని అంటారు. కానీ పోయినాక జీవితం ఒకటి ఉన్నదని, ఆ జీవితం ఎవరిస్తారని, ఆ జీవితం పొందుకోవాలంటే ఏం చేయాలని ఎప్పుడైనా ఆలోచించావా? మనం ప్రయాణం చేసేటప్పుడు మొదటిగా ఆలోచించాల్సిన విషయము, ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు ఎలాగోలాగా సాగిపోద్ది. డబ్బున్నా లేకపోయినా, తినకపోయినా, అప్పు చేయకపోయినా, సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, ఎట్టున్నా సరే నీ జీవితం ఏం పోద్ది? సాగిపోద్ది. నువ్వు అప్పు చేసావు కదా అని నీ కాలం నీ దగ్గర ఆగిద్దా? ఆ టైం ఆగిద్దా? అరే ఇతనికి అప్పులు లేవురా అని టైం బరాబరా వాడి విషయం తిరిగి ఇతనికి అప్పులు ఉన్నాయిరా అని ఆ టైం ఆగిద్దా? వాడి కోసం ఆగదుగా. అందరికీ ఒకే టైము, అందరికీ ఒకే సమయం ఆగదు, టైం ఆగదు. నీకేదో సమస్యలు ఉన్నాయి, నీకేదో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా జాగ్రత్త. మన జీవితాల్లో చాలామంది ప్రియమైన బిడ్డలారా నలిగిపోతూ, ఇబ్బంది పడుతూ, సమస్యలు అల్లాడిపోతూ ఉంటారు. వారికి సరైన మార్గం తెలియదు, సహాయం అందుకునే విధానాలు తెలియక వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే అప్పుల్లో ఉన్నాయని, లేదా వారు దిగజారిపోయామని, చాలా మోసపడ్డామని చనిపోతూ ఉంటారు చాలామంది. ఎన్ని వార్తలు చూడలేదని మనం, అప్పులు తాలేక చనిపోయారని. ఒక ఆమెకంట భయంకరంగా తనలోకి భయంకరంగా వచ్చేది, బద్దలైపోయేదంట. చాలామంది వైద్యులు చూపించుకుందంట. రాణిగార ప్రాంతంలో ఒక ఆమె గురించి చెప్తే ఆశ్చర్యం పడింది. తలనొప్పి వచ్చి భయంకరంగా ఆమె ఎంతో వేదన పడేదంట, తట్టుగా పెదపే కరిచేదంట. హాస్పిటల్ తీసుకెళ్తారు, వాళ్ళు ఏదో ఇంజక్షన్ మందు ఇస్తారు, ఒక వారం బాగానే ఉండేది, మళ్ళీ తలనొప్పి వచ్చింది. ఆ విధంగా సారికి వస్తున్నాయి. ఈసారి భయంకరంగా వచ్చింది, ఒకసారి తట్టుకోలేకపోయిందంట. ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకుని చనిపోయింది. ఏదో దూర ప్రాంతం నుంచి వాళ్ళ పల్లెటూరు వదిలిపెట్టి ఒకతను హోటల్ పెట్టి ప్రశాంతంగా బతుకుదాం, డబ్బు సంపాదించి సిటీకి వచ్చాడంట. ఆ హోటల్ అంతా నష్టాలు వచ్చినాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమండి, భార్యాభర్తలు అందరూ, పిల్లలు కూడా ఏదో ఊరేసుకుని ముందర చనిపోయారంట. మళ్ళీ వాళ్ళకి 4 ఎకరాల పొలమే ఉందంట, అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఏమండి, చావే మనిషికి సమాధానమా? అందుకని దేవుడు అంటున్నాడు, నిలవండి, మార్గాల దగ్గర నిలవండి. ఏ మార్గం శ్రేష్టమైందో ఆలోచించండి. నీ ఆలోచనకు అందకపోతే పక్కవాడిని అడిగి తెలుసుకో, ఈ మార్గం శ్రేష్టమైందేనా? మేలు కలుగజేయు మార్గం ఏది అని విచారించి తెలుసుకొనుడి, అందులో నడవండి అని దేవుడు చెప్తూ ఉంటే కొంతమంది అంటారు, మేము నడవం, మా మార్గము మాదే.
కాబట్టి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, నీ ప్రయాణములో నీకు ఒకవేళ ఇబ్బందులు, సమస్యలు, నిన్ను నష్టపెట్టే విధి విధానాలు, నిన్ను కొంగేసేవి ఏవైనా ఉన్నప్పటికీ నీకు సొల్యూషన్ ప్రియమైన బిడ్డలారా ఏంటంటే చావు కాదు, అక్రమమైన మార్గాలు కాదు, దుర్మార్గ పనులు కాదు, దుర్మార్గులు చెప్పే మాటలు కాదు. నీకు దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఎదుకు వచ్చువని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. నా ఎదుకు వచ్చువని నేను ఏమాత్రము త్రోసివేయను. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు తన ప్రయాణములో ప్రియమైన బిడ్డలారా ఒకటే ఆలోచన ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చాలని. తండ్రి యొక్క మార్గాన్ని గుర్తెరిగిన దేవుడు ప్రియమైన బిడ్డ ప్రభువారు ఆ ప్రకారంగా చేయడానికి ఆయనకి రెండో ఆలోచన లేదు. ఆ ప్రయాణంలో వెళుతున్నప్పుడు శోధకుడే ఎదురయ్యాడు, వారిని జయించాడు, ఆ శక్తిని పొందుకున్నాడు. ఆ ప్రయాణంలో ప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు అపహాసకులు ఎదురయ్యారు, అవమానాలు భరించాడు, సహించాడు, నిలబడ్డాడు. ఆ ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు బిడ్డలారా ఆయన చంపాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు. అయినా సరే ఆ ప్రభువారు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే నా సమయం ఇంకా రాలేదంటాడు ప్రభువారు. నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అలాగున అడుగున శోధకుడితోనూ ఒక పక్క సాతాను సంబంధమైన వ్యక్తులతోనూ ఆ శక్తులతోనూ యేసు ప్రభువారు ప్రియమైన బిడ్డలారా తన జీవనంలో యుద్ధం చేస్తూనే ముందుకు వెళుతూ ఉన్నాడు. మనము కూడా మన ప్రయాణాల్లో ప్రభువు నమ్మాం కాబట్టి మన ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనం తెలుసుకోవాల్సిన పని ఏంటంటే ప్రియమైన బిడ్డలారా దానిని జయించటం. ఏం చేయాలా? జయించటం. దేవుడే నీకు సహాయకుడు. తప్పనిసరిగా తన్ను ఎందరు ఆశ్రయించారో వారందరికీ ఆయన సహాయం చేయ సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మేలు కలుగు చేయు మార్గం ఏది అని భూమి మీద ఉన్న మనము ఆలోచించి ఆ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ప్రయాణం చేయకుండా ఉండేటట్లు సాతానుగాడు అనేక ప్రలోభాలు పెడతాడు. ఏం చేస్తాడు? అనేక ప్రలోభాలు పెడతాడు, భయపెడతాడు, ఏం చేయాలో చేస్తాడు నిన్ను దారి తప్పించడానికి. కానీ నీవు దేవుని యందే లక్ష్యం ఉంచి దేవుని కొరకు నిలబడితే విజయం నీదే. దేవుని వైపే చూడాలి, ఆయన యందే లక్ష్యం ఉంచాలి, ఆయన కొరకు నువ్వు నిలబడితే విజయం నీదే. ఎందుకంటే ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారి పక్షాన దేవుడు ఉంటాడండి. ఇది వాస్తవం. వారి పక్షాన దేవుడు ఉంటాడు. పౌలు దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. అందుకని పౌలు అంటాడు, ఏమంటాడు? ప్రభు నా ప్రక్కన నిలిచి ఉంటేనే కానీ నేను తప్పించబడిదిని అంటాడు. అంటే పౌలు యొక్క ప్రయాణంలో అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, శత్రువులు, దారిద్ర్యము, పౌలుకి ఎదురైన సన్నివేశాలు అనేకము. కానీ పౌలు చెప్తున్నాడు, ప్రభు నా ప్రక్క నిలిచి ఉన్నాడండి. కాబట్టి ప్రతి ఉపద్రవము నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి వేద నుండి, ప్రతి శోధ నుండి నేను తప్పించబడ్డాను అంటాడు పౌలు. మనం చెప్పుకున్నాం కదండి గత కాలంలో పౌలు ఏమండి రోమా సైనికులందరూ ఆ సముద్రం ప్రయాణం చేస్తూ ఉంటే ప్రయాణం చేయక ముందు పౌలుతో దేవుడు మాట్లాడాడు, పౌలా మీరు ప్రయాణం చేసే సమయంలో భయంకరంగా అలలేస్తాయి, కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నేను నీకు ఎంతమందిని అయితే ఇచ్చానో నీకును వారికి ఏమీ కాదు, ఎందుకంటే వారందరినీ నేను నీకు ఇచ్చున్నా అని. శోధన రాకముందే, సమస్య రాకముందే ఆలోచించండి, ఉపద్రవం రాకముందే, అసలు ప్రయాణం ప్రారంభించకముందే దేవుడు పౌలుతో మాట్లాడాడు. అర్థమైంది? దేవుడు పౌలుతో మాట్లాడబట్టి పౌలు గారి మాట ఎవరు వినరు? మంచివాళ్ళ మాట వింటారండి? వినరు. గొర్రె ఎవరైనా నమ్మిద్ది? అదే మంచివాళ్ళ మాట సమాజం వినదు. అదే మనం చదువుకుంటున్నాం. ఇది మేలు కలుగు మార్గం రా బాబు నాయన నడుచుకుంటారంటే మేము నడవమంటారంట వీళ్ళు. చూడండి, అదే అంటలా. ఏది చూడండి 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో
నడుచుకొనమని. ఉన్నారు. అది ఇదే ఇప్పుడు తంట. దేవుడు స్పష్టంగా క్లారిటీగా మంచి మార్గం ఏది, శ్రేష్టకరమైన మార్గం ఏది, నీకు మేలు చేసే మార్గం ఏది, నేను దీవించే, నువ్వు దీవెనకరంగా ఉండేలా చేసే మార్గం ఏది అని దేవుడు చెప్తుంటే వీళ్ళు అంటారు, మేము నడుచుకోం, ఆ మార్గం మాకు వద్దు, మేము నడుచుకోమండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో సమాధానం, శాంతి లేక అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయండి. భార్యాభర్తల మధ్య సమాధానము లేక త్రాగుడికి అలవాటు పడి వాడు ఇక బయట వాళ్ళ మాటలు విని వాడు ఎట్ట బతుకుతాడో వాడికి తెలియదు. భార్యను పట్టించుకోడు, పిల్లలను పట్టించుకోడు. ఇంకొన్ని కుటుంబాలు అయితే స్త్రీలు కొంతమంది అలా ఉన్నారు, కుటుంబాలనే పట్టించుకోరు, వారికి ఉన్న ఆలోచనలు బట్టి, విధానాలను బట్టి. ఇంకా కొన్ని కుటుంబాలు అయితే ధనము లేక, ఏమండి, ఒక పక్క అప్పులు, ఒక పక్క సమస్యలు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో కొంతమంది భయంకరంగా పిల్లలు అనాథలు అవుతున్నారు. కొంతమందికి రోగాలు ఉండి చూపించుకోవడానికి డబ్బులు లేక వాటితోనే మూలుగుతూ బ్రతికిడుస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, నీకు మేలు కలుగు చేయ మార్గం ఉందని చెప్తున్నాను కదా, నడుచుకోవచ్చు కదా. నీ కొరకు ప్రయాసపడిన దేవుడు ఎవరు? నిన్ను ప్రేమించిన వాడెవరు? నేను రక్షించడానికే వచ్చి నీ కొరకే తన జీవితాన్ని త్యాగం చేసిన వారెవరు? చనిపోయినా కూడా నీ కొరకే తిరిగి లేచిన దేవుడు ఎవరు? తిరిగి లేచి ఆయన సజీవుడై ఉండి నీకు సహాయం చేయాలని ఆశ కలిగిన దేవుడు ఎవరు? అది ప్రభు అయిన క్రీస్తు మాత్రం కాదా? ఆయనే కదా. నడుచుకోవచ్చు కదా, నమ్మవచ్చు కదా, విశ్వసించవచ్చు కదా, నీ బ్రతుకు మార్చుకోవచ్చు కదా. దేవుడు అదే కోరుతున్నాడు. ఒక శ్రేష్టకరమైన మార్గం ఉంది, నీకు మేలు చేసే మార్గం ఉంది, నేను రక్షించే మార్గం ఉంది, నిన్ను ఆదరించే మార్గం ఉంది, నిన్ను క్షేమంగా నడిపించే మార్గం ఉంది. ఆ మార్గము ప్రభు అయిన క్రీస్తే. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. మన జీవితంలో కూడా దేవుడు రాబోయే ప్రతి సమస్యను, శ్రమను తెలియజేసేవాడిగా ఉంటాడు. పౌలుకి చెప్తున్నాడు, నువ్వు ప్రయాణం చేస్తున్నావు పౌలా, ఆ సముద్ర ప్రయాణంలో భయంకరమైన అలలు లేవనెత్తబడుతున్నాయి, వాతావరణం బాగాలేదు, కానీ మీకేం కాదు, నీతో ప్రయాణం చేసే వాళ్ళందరూ నేను నీకు ఇచ్చాను పౌలా, కాబట్టి భయపడమాక అని దేవుడు పౌలుకి చెప్పాడు. ఎందుకంటే పౌలు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. పౌలు ఏం చేశాడండి? దేవుని నమ్మాడు, దేవుని సేవ చేస్తున్నాడు. చావైతే బ్రతుకుడ క్రీస్తు, చావైతే లాభం అనుకున్న పౌలు, అంత తీర్మానం కలిగిన పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ కతిమ వాళ్ళకి దేవుని భయం లేదు, దేవుని యందు నమ్మకం లేదు, దేవుని యందు విశ్వాసం లేదు. వాళ్ళు చస్తే ఏమవుతారో కూడా వాళ్ళకి తెలియదు. పౌలుకు తెలుసు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది, నా పరుగు కడముట్టించింది అంటాడు. అంటే క్రీస్తు యొక్క, దేవుని బిడ్డల యొక్క విశ్వాసము, జీవితం ఇది. లేని వాడికి ఏమనదు, వాడికి విశ్వాసం ఉండదు, వాడికి దేవుని భయం ఉండదు, వాడి కిరీటాలు ఏముండవు, వాడి బతుకంతా ఇక ఈ లోకంలో ప్రయాస, నరకంలో ప్రయాస అంతే. ఎందుకంటే నీకు నచ్చదుగా మంచి మార్గాలు, మంచి మాటలు, నీ ఇష్టానుసారంగా జీవించే జీవివి కదా నువ్వు, నీ ఇష్టానుసారంగా బ్రతుకునేది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. మనము మన మనసు మార్చుకొని దేవుని మాటకు లోబడితే మన జీవితంలో ఎటువంటి గలిబిలు వచ్చినా దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి మనం ధైర్యంగా ఉంటాం. పౌలు ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట వినేక వీళ్ళకి చెప్తున్నాడు పౌలు, అయ్యా వాతావరణం బాగాలేదు, సముద్రం భయంకరంగా అలలతో ఎగిసిపడుతుంది, ఇప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదేమో అని పౌలు భక్తుడు చెప్తున్నా, వీళ్ళు మాట వినరు, ప్రయాణం చేస్తారు. అనుకున్నట్టుగానే సముద్రం మధ్యలో భయంకరంగా అలలు రేగి ఇక వాళ్ళకి బతుకుతామన్న ఆశ పోయిందంట. ఎందుకంటే కొన్ని దినాలు సూర్యుడు అనేది వాళ్ళకి కనబడలేదంట, సూర్యుడు కనబడలేదంట వాళ్ళకి, అంత చీకటే, కటిక చీకటి, మా ప్రాణాలకి పోతాయిలే అని వాళ్ళు అంత నీరసిల్లిపోయారు. కానీ పౌలు అంటున్నాడు, అయ్యా పోయిన రాత్రి నా దేవుడు నాతో మాట్లాడాడు, మీలో ఎవరికి ఏం కాదు,
దయచేసి ఈ యొక్క ఆహారం తినండి అని చెప్తే వీళ్ళు నమ్ముతారా? ఏమండి? లోక సంబంధమైన వ్యక్తులకు దేవుని గురించి చెప్తే నమ్ముతారని చాలామంది. కొంత నమ్మిన వారు ధన్యులే. ఈ విధంగా వాతావరణం ఉంటే, ఈ విధంగా చీకటి గమ్మితే, అలలేక కొడుతూ ఉంటే, ఏ క్షణాన పొడవు మునిగిపోద్దో తెలియని పరిస్థితులు మేము ఉంటే, గుండెలు పట్టుకొని ఉంటే, నువ్వేంద్రా బాబు దేవుడు దేవుడు అంటావు. అంటారా లేదా? ఈ రోజుల్లో కూడా లేరు అలాంటి వాళ్ళు. మా జీవితాలు ఏందిరా నాయన, తినడానికి లేదు, ఇప్పుడు అప్పు లేనిది, మాకు ఈ సమస్య లేదు, మాకు ఈ రోగాలు ఏంది? నీ మట్టుకు నువ్వు విన్న చెబుతావరా దేవుడు దేవుడు అని? జీవించేవాడికి తెలుసురా బాబు. ఆ రోగం నీకు వస్తే బాగుండు. రోగం లేనివాడు ఎవడు లేడు, గుర్తుపెట్టుకోండి. నీ మట్టుకు నీకేదో పెద్ద రోగం ఉందనుకుంటున్నావు. ప్రతి ఒక్కడికి రోగం ఉంది, ఏదో ఒక రోగం ఉంది, అల్లాడిపోతున్నారు. అదొకటి. సమస్యలు అంటావా? నీకంటే ఇప్పుడు సుఖం ఉన్న నీకంటే ముందే నీకంటే భయంకర సమస్యలు అనుభవించి వచ్చిన వాళ్ళే, గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాడు ఏదో సుఖంగా ఉన్నాడు, నువ్వు చూస్తున్నావు. వాడు అంతకుముందు నీకంటే భయంకర శ్రమలు అనుభవించి వచ్చినాడు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకున్న ఎవరికి తెలుసు, నాకున్న సమస్యలు నీకు తెలుసా అంటారు. వాస్తవానికి ఏంటంటే ఎదుటికున్న సమస్యల కంటే ఇది పెద్ద ఏం కాదు, పెద్ద ఏం కాదు. మనం చూస్తాం కొన్ని విషయాలు, కొన్ని తెలుస్తూ ఉంటాయి మనకి. ఒకడంట, ఏమండి, ఒకడు కారులో వెళ్తా ఉన్నాడు. కారులో వెళ్ళేవాడికి విమానం కనబడింది. చూశాడు. ఆహా, ఎప్పుడు నేను విమానం ప్రయాణం చేస్తాను అనుకున్నాడు అనుకోండి. వాడికి ఆ విమానం ప్రయాణం చేసేంతవరకు మనశ్శాంతి ఉండదు. అది ఆడు బతుకేక. ఆడికి ఆ విమానం ప్రయాణం చేసేంతవరకు మనశ్శాంతి ఉండదు. అంతే మనిషి జీవితం. కానీ ఆ కారులో ఉన్నవాడు విమానం వైపు చూడకుండా పక్కన బైకుడు వైపు చూశాడు అనుకో, ఏమనుకుంటాడు? ఆహా, వీడు చూడు ఎర్ర నగ్గిలు ఆ బైక్ మీద, నాకు ఇంకా నేను కారు ఉంది, కారులో ఉన్న కారులో ఏసీ ఉన్నాయి, అమ్మో అనుకుంటే ప్రశాంతంగా ఉంటాడా లేదా? మనిషి జీవితం అంతే. మనిషి జీవితంలో ప్రశాంతత లేదంటే ఎదుటిని చూసి కొరువు పెట్టుకోవటమే. బైక్ మీద వెళ్ళేవాడు కారు వైపు చూసి, ఆహా ఈ కారు నాకు లేదురా నాయన అనుకుంటే ఈ బైక్ మీద పోయేవాడు మనిషి అంత ఉండదు. అదే బైక్ మీద పోయేవాడు సైకిల్ మీద వెళ్ళేవాడు చూస్తే, పాపం వాడు సైకిల్ ఎంత దూరం దొక్కాలీడు, నాకన్నా బైక్ ఇచ్చాడు దేవుడు అనుకుంటే వాడికి మనిషి అంత ఉండేదా లేదా? ఉండిద్ది. అలాగని సైకిల్ వాడు నాకు బైక్ ఉంటే అంత నేను స్పీడ్కి వెళ్తాను, వాడికి మనిషి అంత ఉండదు. కానీ సైకిల్ వాడు నడుచుకుంటా వెళ్ళేవాడిని చూస్తే, వాడు నడుచుకుంటా పోవాలి, నాకన్నా దేవుడు సైకిల్ ఇచ్చాడు, మనిషి అంత ఉండేది. నడుచుకుంటా వెళ్ళేవాడు చెప్పులతో, ఏమండి చెప్పులు లేకుండా వెళ్ళేవాడిని చూస్తే ఎవరు వాడికి కాయంలో చెప్పులు కూడా లేవురా, నాకన్నా చెప్పులు ఇచ్చాడు దేవుడు, వాడికి మనిషి అంత ఉండేది. చెప్పులు లేకుండా వెళ్ళేవాడు కాళ్ళు కాలుతో వెళ్ళేవాడు ప్రజలను పెట్టారా, చెప్పులు ఉన్న చూస్తే అసూయ కలిగింది. చూడు వాడికి ఎండ దెబ్బ తగలలేదు, ఏం తగలలేదు, ప్రశాంతం నడుచుకుంటే వెళ్తున్నాడు, నాకు చెప్పులు లేవు అనుకుంటే వాడికి మనిషి అంత ఉండదు. కానీ రెండు కాళ్ళు లేనోని చూస్తే ఈ కాళ్ళు కాలేవాడికి ఏముండిద్ది? కాలుతున్నా సరే మనశ్శాంతి ఉండేది. మనిషి ప్రజల బిడ్డల బ్రతుకు ఇలాంటిది. భూమి మీద మనశ్శాంతి లేకపోవడానికి, సమాధానకరంగా జీవించలేకపోవడానికి గల కారణం ఏంట్రా బాబు అంటే, ఏమండి ప్రయాణం చేస్తున్నారు మంచిదే, సంతృప్తి లేని జీవితాలు. ఒక ఆలోచన ఏంటిది? ఆలోచన సరిగా ఉంటే ప్రయాణం క్షేమంగా ఉంటుంది. ఆలోచన సరిలేదనుకోండి ప్రయాణాల్లో క్షేమం ఉండదు. కాబట్టి ఆలోచన సరి చేసేది దేవుడే. నీకున్న అంతస్తులో నువ్వు సరిగా జీవించలేకపోతున్నావని ఈ రోజుల్లో చాలామంది ఈ రోజుల్లో అనేక అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారండి. కాబట్టి అది జీవితం కాదండి. మన ప్రయాణాల్లో మనకు క్షేమాన్ని ఇచ్చేది ఏంటి? మన ప్రయాణాల్లో మనకు ఇబ్బంది కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, లేదంటే అవమానంగా మనకు ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, మన జీవితాలు ఎదుగుబదుగు లేనప్పుడు మనకు బలం ఇచ్చేది, మనకు సహాయం చేసేది ఏంటి అని ఒకసారి మనం గ్రహించుకోవాలి. పౌలు గారి యొక్క జీవితంలో
ఆ పడవ ప్రయాణంలో అందరిలాగా పౌలు గారు కూడా భయపడాలి, బెదిరిపోవాలి, అలసిపోవాలి, లేదంటే చౌబైతో వణిగిపోవాలి. నీ సేవ చేస్తున్నాను కదా, నాకేంటి ఈ గతి అనుకోవాలి. కానీ పౌలు గారికి దేవుడు ముందే చెప్పాడు, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, నీతో పాటు ఉన్న వారందరూ నేను నీకు ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఆలోచించండి, యేసు ప్రభు వారి యొక్క ప్రయాణంలో ఒక ధైర్యం ఉంది, ఒక నిశ్చయత ఉంది, ఆయనకంటే ఒక గురి ఉంది, ఆయనకంటే ఒక గమ్యం ఉంది. కాబట్టి ఆయన ప్రియమైన బిడ్డలారా సాతాను శక్తులను జయించగలిగాడు. పౌలు గారు కూడా దేవునితో మాట్లాడే అనుభవం ఉంది కాబట్టి పౌలు గారు కూడా ఆ సముద్ర ప్రయాణంలో ఆ శోధనను, ఆ భయాన్ని జయించగలిగాడు. దేనికై అంటే దేవునితో మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడు, ఆ ప్రకారంగా చేయాలని తీర్మానించుకున్నాడు. కాబట్టి సాతాను శక్తులను జయించాడు. మన ప్రయాణాల్లో మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బందులను, సమస్యలను జయించాలి అంటే ఒకే దానికి గల కారణం దేవునితో సహవాసం. ఎవరితో? దేవునితో సహవాసం. ఎవరి ప్రయాణాలు అయితే దేవునితో ఉండవో, దేవునితో ముడిపడి ఉండవో, ఆ ప్రయాణం అర్ధాంతరంగా అయిపోతాయి, ఆ ప్రయాణం గలిబిలిగా ఉంటాయి, ఆ ప్రయాణంలో ప్రజెంట్ మనశ్శాంతి ఉండదు, ఆ ప్రయాణంలో నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, వాటికి అంతు లేదు, వాటికి సమాధానం లేదు. ఏ ప్రయాణాలంటే దేవునితో ముడిపడని ప్రయాణాలు, దేవునికి దూరంగా ఉన్న ప్రయాణాలన్నీ ప్రియమైన బిడ్డలారా అర్ధాంతరపు ప్రయాణాలు. ఏ ప్రయాణాలు? అది ఏ సమయంలో ఆగిపోతాయో తెలీదు, ఆ ప్రయాణాల్లో ఏ సమయంలో శోధనలు వస్తాయో తెలీదు, అవి ఎప్పుడు పోతాయో తెలీదు, పోతాయో లేదో కూడా తెలీదు. కాబట్టి ప్రియమైన బిడ్డ, నీ ప్రయాణంలో నువ్వు క్షేమంగా గమ్యం చేరాలంటే, నీ ప్రయాణంలో నువ్వు క్షేమంగా ఉండాలంటే, నీ ప్రయాణంలో ధైర్యంగా ఉండాలంటే, నీ ప్రయాణంలో రానున్న కాలం నాకు మేలు కలిగిద్దన్న విశ్వాసం నీకు ఉండాలి అంటే, దానికి కర్త అయినటువంటి, విశ్వాసమును కర్త అయిన దేవుని వైపు నువ్వు చూడాలంతే. దేవుని వైపు చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మొదటిది. మన ప్రయాణంలో కలవరం లేకుండా, మన ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా, మన ప్రయాణంలో క్షేమంగా వెళ్ళాలి అంటే దేవునితో మన సహవాసం ఉండాలి. దేవునితో కాకుండా నీ కష్టానికి నువ్వు పరిగెత్తుతా, నీ ఇష్టానికి నువ్వు పరిగెత్తుతా, నీ ఇష్టానుసారంగా మాట్లాడతా, నీ ఇష్టానుసారంగా చేస్తా, జాగ్రత్త, పురుష్ట పడితే ఎక్కడో బ్రేక్ వేస్తాడు దేవుడు. ఆ వేసినప్పుడు నేను రక్షించే నాదుడే, రక్షించేవాడే ఉండడంట. చూడండి, చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము, ప్రసంగి గ్రంథం చూడండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన ప్రయాణంలో మనము ధైర్యంగా, క్షేమంగా ముందుకు నడవాలి అంటే మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితేనే మన ప్రయాణంలో మనం క్షేమంగా జీవించగలం. అలా కాదని మన ఇష్టానుసారంగా మనం వెళితే జాగ్రత్త, దేవుడు సహించడం. యెషయా గ్రంథం చదువుకుందాం. మొదట యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు లేని వారి యొక్క ప్రయాస, వారి ప్రయాణము ఎంతో భయంకరం అండి. యెషయా గ్రంథము 47 10 నుంచి 15. నీ చెడుతనము నీవు ఆధారము చేసుకొని ఎవరును నన్ను చూడలేదని అనుకుంటేవి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను, కీడు నీ మీదకు వచ్చెను, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు, నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన కారణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూచుటకు చాలండి. ప్రియమైన బిడ్డలారా చూడండి, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవరును నన్ను చూడను అనుకుంటేవి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును
లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. కీడు నీ మీదకు వచ్చినప్పుడు నీవు మంత్రించినను దాన్ని పోగొట్టుకున్న చాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారింప లేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మాత్తుగా. ఆలోచించారండి. కొంతమంది అనుకుంటారండి, వారి చెడుతనం చేసేటప్పుడు, దేవునికి విరుద్ధమైన పనులు చేసేటప్పుడు, దేవునికి అసహ్యకరమైన పనులు చేసేటప్పుడు వాళ్ళు అనుకుంటారు, నేను మాత్రమే ఉన్నాను. మనం మాత్రమే ఉన్నాం, ఎవరికి తెలియదు, ముందు చేయండిరా అని అంటారు. కానీ వాడు ఎప్పుడైతే నాశనము చేయాలని పూనుకున్నాడో వాని నాశనాన్ని దేవుడు ఏం చేశాడు? సిద్ధం చేశాడు. అది అడిగి తెలియదు. అన్నాడు కదా ఆయన, కీడు నీ మీదకు వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలము. మంత్రించి అంటే పాపం చేస్తారు, ముందా అటు చేయండి, దీన్ని ఇటు చేయండి, ఎట్టే నాశనం కాదు, ఎటో పోవడం అంతే, అది కొనసాగకూడదు అంతే, దాన్ని చేయడరా అని భక్తిహీనులు దేవుని పనులకు అడ్డు రావచ్చు. ఒకవేళ మనకు ఆ పాపం అంటకుండా, అరే మనం అది చేపిద్దాం, ఈ కానుకేద్దాం, ఆ పాస్టర్ గారికి ఎంత ఇద్దాం, ముందు ఈ సేవనాటకం పరచు, లేదా ఈ వ్యక్తిని ఇలా చేయి, తర్వాత ఎటగట మనం పాపపరిహారం చేసుకుందాం అని నువ్వు ఎంత మంత్రించినా, ఏ పనులు చేసి నీకు కీడు చేసిన తర్వాత, నువ్వు ఒకనికి దేవుని పని అడ్డగించిన తర్వాత, దేవుని పని ఆపివేసిన తర్వాత నువ్వెంత చేసినా ఆ కీడు పోద్దా? ఏమా పోదు, జాగ్రత్త. ఆ కీడు అలాగే ఉండిద్ది. నువ్వు ఎవరినైతే నాశనం చేయాలనుకుంటున్నావో వారిని నాశనం చేయకముందే దేవుడు నీ నాశనాన్ని రాశాడు. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రయాణాల్లో ఏముంది? శాపం ఉన్నది. వారి ప్రయాణాల్లో నాశనం ఉన్నది. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి యొక్క ప్రయాణాల్లో క్షేమ సమాధానము లేదు. నువ్వు అనుకునేవు అప్పుడు బాగుండొచ్చు, అప్పుడు గెలవచ్చు, కానీ దేవుడు నియమించిన ఆ నాశనము నీ మీదకి వచ్చే సమయంలో దాని నుండి తప్పించేవాడు ఎవడు? ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారింప లేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములు, నీ విస్తారమైన శకునములు చూచుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు అని ఇక వారి గురించి చెప్తా ఉంటాడు. కాబట్టి జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా. దేవునికి విరుద్ధమైన మార్గాలలో మనశ్శాంతి లేదు, దేవునికి విరుద్ధమైన మార్గాలలో సమాధానం లేదు, దేవునికి విరుద్ధమైన మార్గాల్లో క్షేమము లేదు. దేవుని మార్గములు నడుచుకున్నా నీకు మేలు కలుగును. దేవుని తండ్రి యొక్క మాట చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ ఉన్నాడండి. చెడుగా తిరిగేటప్పుడు, చెడుగా ఏమండి జీవించినంతకాలం ఎవడో నీకు అడ్డురాడు, నలుగురు చూస్తారు, నవ్వుతారు అని. ఎందుకంటే నీ బతుకు బాగాలేదు కదా, నువ్వు అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు కదా, బాగానే ఉంటావు, నీ ఇష్టం. కానీ ఆ చెడు కాస్త ఎక్కువై నీ శరీరంలో ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు. అని అవే నవ్వుతానే ఉంటాడు. కానీ నువ్వు ఆ చెడును విడిచిపెట్టి బాగుపడు, ఆ చెడును విడిచిపెట్టి నువ్వు మంచి పనులు చేయి, ఆ చెడును విడిచిపెట్టి నువ్వు మేలుకరంగా మనుషులకు ఉపయోగపడు. నేను చూసిన వారు ఆశ్చర్యపోతారు. నువ్వు పాడైతే చూద్దాం అనుకున్న వాళ్ళు సైతం సిగ్గుతో తలదించుకొని ఎడుతారు. అదే సమాజం చేసేది. చాలామంది అంటారు, మమ్మల్ని చూసి అసూయమ్మ, మేము బాగుపడుతున్నామని ఊచుకోలేకపోతున్నారు చాలామంది. అనిపించింది వాళ్ళకలా. ఈ రోజుల్లో ప్రజలు బిడ్డలారా జాగ్రత్త. నీకు నువ్వు తాగి చెడిపోయావా, నేను బాగు చేసేవాడు ఎవడు లేడు. లేదు ఎవరి మాట వినకుండా దుర్మార్గ పనులు చేయకపోయావా, నేను బాగు చేసేవాడు ఎవడు ఉండడం. నీ పతనానికి నీవే కారణం. కాబట్టి ఆలోచించు, నీవు నడిచే మార్గం నీకేం తెలియజేస్తుంది. ఆ మార్గంలో నువ్వు మంచివాడువా, చెడ్డోడువా, మేలు చేసేవాడువా, కీడు చేసేవాడువా, మంచి మాటలు మాట్లాడేవాడివా, దుర్భాషలు ఆడేవాడివా.
నోటికి అద్దు ఆపు లేకుండా ఉండేవాడివా, నోటికి చెక్కం పెట్టుకునేవాడివా? భక్తిహీనుల మధ్య నేను ఉన్నప్పుడు నా నోటికి నేను చెక్కం పెట్టుకుంటున్నాను, దావీదు భక్తుడు అంటాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నీ మార్గము ఏంటి? దేవునికి విరుద్ధమైన వారి మార్గంలో నాశనము, దేవునికి విరుద్ధమైన వారి మార్గములో కీడు, దేవునికి విరుద్ధమైన వారి మార్గములో అంత భయంకరమైనటువంటి దుఃఖము, వేదన. కానీ దేవుని బిడ్డల మార్గములో ప్రియమైన బిడ్డలారా అంతా మేలే, అంతా మేలే. దేవుని బిడ్డల యొక్క మార్గంలో ప్రియమైన బిడ్డలారా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఉపద్రవం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, దేవుడు ముందే చెప్పి వారిని ధైర్యపరుస్తారు. వారి విశ్వాసానికి తగినట్టుగా దేవుడు వారికి అద్భుతం చేస్తాడు. దేవుడు వారికి అద్భుతం చేస్తాడు. నినివే పట్టణం చాలా శపితమైంది, దేవునికి విరుద్ధంగా జీవిస్తుంది. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరు దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని నాశనం చేయడం ఇష్టం లేక, చెప్పాను కదండి, దేవుడు ప్రేమమయుడు, ఏ ఒక్కరిని పాడు చేయాలని ఆయన ఆశించడం, ఆలోచించడం. కాకపోతే ఒక చెట్టుకు ఉన్న తెగులు ఇంకో చెట్టుకి పాకుండా ఉండాలంటే ఏం చేస్తారు? మందు కొట్టాలి. వినకపోతే ఆ చెట్టే పీకేస్తారు. చెట్టుకు తెగులు వచ్చిందండి, పాపం ఎన్ని రకాల మందు కొట్టాడు, ఆ తెగులు పోవట్లా ఇంకా వేస్తారు అవుతుంది, ఆడు మారట్లా, ఇంకా ఎక్కువ అవుతుంది ఆ తెగులు. ఈ తెగులు కాస్త అవతల చెట్టు మీద బాకింది అనుకోండి, ఆ చెట్టు ఏమైంది? అది కూడా పాడైంది. అప్పుడు యజమాని ఏం చేస్తాడంటే ఆ చెట్టుని పీకి పారేస్తారు, పీకి పారేస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, తెగులు ఉన్న చెట్టును యజమాని ఎలాగునా సహించలేడో, సమాజాన్ని పాడు చేసే వ్యక్తులను కూడా దేవుడు సహించలేడు. గుర్తుపెట్టుకోండి. నీ వలన ఒకడు మేలు పొందాలే కానీ కీడు పొందకూడదు. నీ వలన ఒకడు సంతోషంగా ఉండాలే కానీ ఏమండి వేదనతో ఉండకూడదు. నీ వలన ఒకడు ప్రజల బిడ్డలారా గొప్పగా నిన్ను గురించి చెప్పుకోవాలే కానీ నేను చెప్పుకోవాలని పెద్ద అసహ్యం అనిపించుకోవడం. ఆ విధంగా నీ బ్రతుకు ఉండాలి, మనం జీవించాలి. కాబట్టి ఆలోచించండి ప్రజల బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలో అంతా క్షేమము, సమాధానము. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆపద సమయంలో, ఇబ్బందుల సమయంలో ఒకని తల్లివని ఆదరించినట్లు ఆయన మనల్ని ఆదరించేవాడై ఉంటాడు, మనకు సహాయం చేసేవాడై ఉంటాడు. దేవుడు ఆ నినివే పట్టణాన్ని గుర్చొచ్చినప్పుడు అది భయంకరంగా ఉంది, పాపంతో నిండి ఉంది, దేవునికి విరుద్ధంగా ఉంది. దాన్ని నాశనం చేయడం దేనికి లేని దేవుడు యోనా అనే ప్రవక్తను పిలిచాడు. యోనా, నువ్వు వెళ్ళి ఆ పట్టణాన్ని గూర్చి ప్రవచించు, నా మాటలు వాళ్ళకి తెలియచేయి అని యోనాకి చెప్పినప్పుడు యోనా వెళ్ళడానికి ఇష్టం లేకపోయినప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మరలా వెనక్కి వచ్చి దేవుడు యోనాని పంపిస్తాడు. యోనా ఆ నినివే పట్టణం మొత్తం సంచరించడానికి 3 రోజులు పట్టిద్ది. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు పట్టిద్ది ఆ నినివే పట్టణం మొత్తం సువార్త ప్రకటించాలంటే, అంటే దేవుని మాట చెప్పాలంటే. అయితే ప్రియమైన బిడ్డలారా, ఒక్కరోజు తిరిగి దేవుని యొక్క కోపం ఈ పట్టణం మీద రగులుకుంది. ఈ పట్టణం వారందరూ దేవుని దృష్టికి విరుద్ధంగా పాపం చేశారు, మారకపోతే ఏమి ఇష్టం, మారితే రక్షించబడతారని చెప్పి వెళ్ళి ప్రియమైన బిడ్డలారా ఊరి చివర కూర్చుంటాడు. ఆ విన్నవారు ప్రియమైన బిడ్డలారా ఒకరు చెప్పుకొని, అయ్యా పలానా ప్రవక్త వచ్చాడు ఇలా చెప్పాడు దేవుని గురించి, కాబట్టి మారకపోతే మనం దేవుని ఒకరికి బలి అవుతాము, అందరూ మారు మనసు పొందని ఎవరికి వాళ్ళు చెప్పుకుని ఆ వార్తగా రాజుగారి దగ్గరకు పోతాయి. రాజుగారి ఇక ప్రకటిస్తాడు. ప్రతి ఒక్కరూ పశువులతో సహా, చిన్న బిడ్డలతో సహా అందరూ, పెద్దలైన వారందరూ, ప్రతి ఒక్కరు మనమందరం ఈ పట్టణం మొత్తం ఏమి తినకూడదు, ఏమి తాగకూడదు, దేవుని సమాధానం మన మీదకి వచ్చేంతవరకు అని గోనె బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ప్రభువా, మా పాపాలు క్షమించయ్యా, మాకు ఏ కీడు రాకుండా అయ్యా మమ్మల్ని కాపాడు, మేము చేసిన పాపాలకు ప్రతిగా నా తండ్రి ఏ శాపం మా మీదకి రాకూడదయ్యా, నీవు మమ్మల్ని క్షమించాలి ప్రభువా, మీరు మాకు తెలియజేశారని వాళ్ళు చేసే ప్రార్థన వాళ్ళు చేశారండి. దేవుడు ప్రేరణ వెంటనే యోనా ద్వారా మరలా ప్రకటింపజేశారు. వారి యొక్క పాపాలను క్షమించబడ్డాయి, వారందరూ సమాధానంగా సంతోషంగా ఉన్నారు. దిద్దుకుంటే దేవుని యొక్క సమాధానం, దిద్దుకుంటే దేవుని యొక్క ఉగ్రత ఏమైంది? తొలగిపోయింది.
కాబట్టి ప్రెజెంట్ బిడ్డారా, మనము మన యొక్క దేవుని మాటలు విని మన బ్రతుకులు సరి చేసుకుంటే తప్పనిసరిగా మనకు మేలు కలిగిద్ది. అలా కాదని మన ఇష్టానుసారంగా మనం వెళ్ళకూడదండి. మన ఇష్టానుసారంగా మనం వెళ్ళకూడదు. ఒకటి నాశనకరమైన మార్గమా, మేలుకరమైన మార్గమా ఆలోచించుకోండి. మేలుకరమైన మార్గం ఏది అని విచారించి తెలుసుకొని అందులో నడవండి. మేలుకరమైన మార్గము ప్రియమైన బిడ్డారా, దేవుడు నినివే పట్టణస్తులకు తెలియజేశాడు. వాళ్ళు మారారు. మేలుకరమైన పట్టణం ఏదా అని ప్రియమైన బిడ్డ, మేలుకరమైన మార్గం ఏదా అని తెలుసుకొని ప్రియమైన బిడ్డ మనము కూడా మన బ్రతుకును మార్చుకుంటే దేవుని ఉగ్రతను తప్పించబడతాం. నీకున్న ప్రతి ఏదైతే ఉందో దేవుని చేత అలమటించిపోతున్నావు, దేని చేత నువ్వు బాధపడుతూ ఉన్నావు, రక్షించబడతావు. ఆలోచించండి. కాబట్టి ప్రియమైన బిడ్డారా, మనమందరము మేలుకరమైన మార్గం ఏది నడుచుకుంటే ఆ మార్గంలో ప్రతి మార్గంలో శోధనలు ఉంటాయి. కానీ జయించే శక్తి ప్రభు మనకి ఇస్తాడు. చక్కని ఆలోచన చెప్తాడు. సాతాను శక్తులను శోధకుని జయించాలంటే యేసు ప్రభు వారు ఒక్కడే వెళ్ళాడా, ఇద్దరికి వెళ్ళాడా? ఏమా, సాతాను శక్తులను జయించాలి, దాన్ని పెట్టి శోధనలు జయించాలంటే యేసు ప్రభు ఒక్కరికి వెళ్ళారు, ఇద్దరికి వెళ్ళారా? ఇద్దరుగా వెళ్ళాడు. ఎవరిద్దరు? రెండో వాళ్ళు ఎవరు? ఆయన ఆత్మచేత అరణ్యమునకు, అది రెండో వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. ఎవరు? అది. కాబట్టే జయించగలిగాడు. మనం కూడా మన జీవితంలో ప్రతి సమస్యను జయించాలి అంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. ఏం చేయాలి? అది. అన్ని మార్గాల్లో ఏమో కానీ మేలు కలుగజేయు మార్గంలో మాత్రం దేవుడు నీతో ఉంటాడంతే. దేవుడు నీతో ఉంటాడు. నువ్వు అరణ్యములోనికి ప్రవేశిస్తున్నప్పుడు, శోధకునితో నువ్వు జయించాలి, యుద్ధం పడుతున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నీతో ఉంటాడు. ఆలోచించండి. నువ్వు అనుకుంటున్నావు నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ సమస్యల్లో నేను ఒక్కదాన్ని, నాకెవరు దిక్కు, నాకెవరు సహాయం చేసేది అని నువ్వు అనుకుంటున్నావు. నీకు అర్థం కావట్లా. అరణ్య ప్రయాణంలో అంటే శోధన, సమస్యల వలయంలో, ఇబ్బందుల్లో నీకు తప్పనిసరిగా దేవుడు తోడుంటాడండి. యేసు ప్రభువారు దేవుడు తన ఆత్మతో నింపి అరణ్యానికి నడిపించాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, ఈ ఆత్మీయ ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలో ఎందరైతే నడుచుకుంటున్నారో వారందరూ గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ మీకు తోడుగా ఉంటాడు. ఆత్మదేవుడే మీకు సహాయం చేస్తాడు. అందుకని భయపడని అవసరము లేదు. భక్తిహీనుల మార్గంలో క్షేమం లేదండి. దేవునికి దూరంగా ఉన్న వారి మార్గంలో సమాధానం లేదు. జాగ్రత్త. కాబట్టి నేనే మార్గము, నేనే సత్యం అంటున్నా. యేసు ప్రభువారి మార్గంలోనికి రా. ఆ మార్గంలో ఏమన్నది అంటే సత్యము, జీవము. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. యేసుక్రీస్తుని విశ్వసించిన నీకు భయము లేదు. ఒకవేళ నీకు శ్రమలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, సమస్యలు ఏదైనా ఉన్నాయండి, కానీ నీతో ఆత్మదేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మతో నింపబడి అరణ్యానికి ఇవ్వబడిన రీతిగా ఇదిగో శ్రమల మధ్య, సమస్యల మధ్య, ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నా నీతో నీ దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. చదువమ్మా 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైనడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అదండి.
మీకు ఏదో శ్రమలు వచ్చినప్పుడు ఏదో ఒక గొప్ప వింత సంభవించబోతుందని, ఏదో భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయని, లేదా ఇంకేదో సంభవిస్తాయి, మీరు కలవరపడవద్దు, భయపడవద్దు. మీరు శ్రమలు అనుభవించినప్పుడు, నిందలు అనుభవించినప్పుడు క్రీస్తు శ్రమలలో పాలివారమై ఉన్నామని మీరు జ్ఞాపకము చేసుకొని ధైర్యం తెచ్చుకొనుడి. ఎందుకంటే క్రీస్తు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు, మీ మీద ప్రకాశించున్నాడు. కాబట్టి ఆయన మహిమ మీ మీద ప్రకాశించినప్పుడు మీరు ధన్యులవుతారు. దేవుడు మీ కొరకు దాచుంచిన ఆశీర్వాదం మీరు చూడగలుగుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. పౌలు దేవుని మాట నమ్మినప్పుడు, ఆ యొక్క సముద్ర శ్రమ సంభవించినప్పుడు ధైర్యంగా ఉన్నాడు. తదుపరి ప్రభువారు చెప్పినట్టు ఆ యొక్క సముద్రం కూడా బద్దలైపోయి ఆ పడవ ఎవరికి వాళ్ళు చక్కలు పట్టుకొని ఒక దీపానికి చేరినప్పుడు, మిలితే దీపానికి చేరినప్పుడు అక్కడ వారు చలి కాచుకోవడానికి మంట వేసినప్పుడు ఆ కట్టలేరుతున్న సమయంలో పౌలు గారిని ఏం చేసిద్ది? ఒక పాము కరిచిద్ది. కరవగానే అక్కడున్న తెగవారందరూ ఏమనుకుంటారంటే, అమ్మో ఇతడు ఏ పాపం చేశాడో, పాము గరిచింది, ఏమైందో చూద్దాం అని అందరూ పౌలు గారిని వింతగా చూశారు. ఎందుకంటే వచ్చినటువంటి ప్రమాదాన్ని బట్టి, కలిగిన ప్రమాదాన్ని బట్టి పౌలు గారు ఏమవుతారో చూద్దాం, ఇతడు ఏ పాపం చేయకపోతే ఎందుకు ఆ పాము గరిచింది ఇంతమందిని కాకుండా అనేసి అందరూ వింతగా చూస్తున్నారు. చూస్తుంటే పౌలు గారికి ఏమీ కాల. వాళ్ళందరికీ ఆశ్చర్యపోయారు. ఇక పౌలు గారిని గౌరవించడం ప్రేమించడం మొదలుపెట్టారు. శ్రమ సముద్రములో బయటకు వచ్చినాక శోధకుడు శోధించక నింద అంటే ఏదో పాపం చేశాడని, దేవుడు తోడున్నాడు కాబట్టి ఆ నింద కాస్త ఏమైంది పౌలుకి? గొప్ప బహుమానంగా మారింది, ఘనతగా మారింది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదో అవుతాము, ఏమైపోతాము అని భయపడవద్దు. దేవుని ఆత్మ మీ మీద ప్రకాశిస్తున్నాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. దేవుని కొరకు నిలబడిన వారులారా, యేసుక్రీస్తు శిలువ శ్రమలు ధ్యానిస్తున్న వారులారా, క్రీస్తు శ్రమలలో పాలివారమై ఉన్నాం మనం అని జ్ఞాపకం చేసుకోవాలని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ధైర్యంగా ఉంటామో మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో, మన సమస్యల్లో, తప్పనిసరిగా వారు ఆదరించబడతారు. దేవుడు వారికి సహాయుడు అవుతాడు. ప్రియమైన బిడ్డ, కాబట్టి నీ మట్టుకు నీవు దేని చేత ఇబ్బంది పడుతున్నావో, దేని చేత నలిగిపోతున్నావో, దేని చేత బాధింపబడుతున్నావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నా, ఏది నిన్నేమి చేయజాలతో. యెహోషువతో అంటాడు, ఇస్సాకుతో అంటాడు దేవుడు, అబ్రహాం గారితో అంటాడు దేవుడు ఏమని? భయపడకము అని. ఏమని? భయపడకము అని. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనకి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు వచ్చినా మనం భయపడకూడదండి. ఎందుకంటే దేవుని ఆత్మ మన మీద ఉన్నాడు. ఆయనే మనల్ని నడిపించేవాడు. యేసు ప్రభువారు దేవుని ఆత్మతో నింపబడి ఆయన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుని యొక్క మార్గంలో ఉంటే దేవుని ఆత్మ మనతో ఉంటాడు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి మనము కూడా ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా ఉంటే తప్పనిసరిగా దేవుడు మనకు సహాయుడై ఉంటాడు. దేవుడు తన ఆత్మతో మనల్ని నింపి నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి కొన్ని మార్గాలలో నాశనము, కీడు కొంచెం ఉన్నది. ఆ మార్గాల్లో దేవుని సమాధానము లేదు. కాబట్టి అది నిత్య నాశనానికి నడిపే మార్గాలు. అందుకని దేవుడు అంటున్నాడు, పురాతన మార్గం నిలిచి ఉండి చూడుడి, మేలు కలుగు మార్గం ఏదని విచారించి తెలుసుకొనుడి. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు మేలు కలుగు చేయు మార్గం ఒకటే, మనకు జీవాన్ని ఇచ్చే మార్గం ఒకటే, ప్రభు అయిన క్రీస్తే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎందుకంటే ఎప్పుడైనా పెట్టారా, ఆయన మన కొరకు బలి అయిన దేవుడు. ఆయన మన కొరకు ఎన్నో శ్రమలను, హింసలను అనుభవించిన దేవుడు. ఆయన మన కొరకే ఆలోచించిన వారై ఉన్నారు, మన కొరకే శ్రమపడిన వారై ఉన్నారు, మన కొరకే ఆయన సిలువలో తన రక్తాన్ని ధారపోసిన వాడై ఉన్నాడు, మన కొరకే తన ప్రాణాన్ని ధారపోసిన వాడై ఉన్నాడు. కాబట్టి మన కొరకు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయిన
క్రీస్తే. ఈ లోకంలో నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క అనుకుంటారు, కానీ ఎంతవరకు బంధాలు? ఎంతవరకు బంధాలు? ఈ రోజుల్లో మరీ దారుణం అయిపోయినాయండి. సమాధానమే లేదు వారి మధ్య. ఉండటానికి బంధుబలగం చాలామంది ఉంటారు, కానీ ఆపదంటే ఒకరు సహాయానికి రారు. పైపెచ్చు సహాయానికి చేయబోగా చాలామంది ఏమైందో చూద్దామన్నట్టు ఎంతగా చూస్తారు. కానీ ఒకటి, యేసయ్య నమ్మిన వారికి యేసయ్య వారికి తోడుగా ఉంటాడండి. యేసు ప్రభువు వారిని దేవుడు తన ఆత్మతో నింపారని నడిపించిన రీతిగా దేవుని బిడలకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడండి. దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. సాతాను శోధనలు ప్రభువారు ఏ విధంగా అయితే జయించాడో, దేవుడు తోడుగా ఉన్న బిడ్డలు కూడా ప్రతి శ్రమను, ప్రతి ఇబ్బందును వారు జయిస్తారు. ఎందుకంటే దేవుడే నాకు తోడని వారు నమ్మారు కాబట్టి. మనుష్య సహాయం వ్యర్థము, రాజుల నమ్ముట వ్యర్థము. దేవుడు యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు, ధన్యం. కాబట్టి బిడ్డలారా, దేవునిని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదండి. ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు వారికి సహాయం చేసేవాడు అన్నాడు. దేవుడు నమ్మిన నువ్వు కూడా ధైర్యంగా ఉండు. యేసయ్యను నడిపించిన దేవుడే నిన్ను, పౌలును ధైర్యపరిచిన దేవుడే నిన్ను ధైర్యపరుస్తాడు. పౌలుకు సహాయం చేసిన దేవుడే నీకు సహాయము చేస్తాడు. ఏ పాము విషమునినేమి, పాము అంటే విషపూరితమైన మనుష్యులు, విషపూరితమైన నీ మీద విషానికి ఎక్కేవాళ్ళు, నీకు విరోధంగా పోగుపడిన వారు, నీకు కీడు చేయాలనుకునేవారు, లేదంటే నీలో ఉన్న రోగాలు, నీలో ఉన్న సమస్యలు పాముతో సమానం. ఏ కీడు నేనేమి చేయదు. కాబట్టి ప్రియమైన బిడ్డ జాగ్రత్త. దేవుడు తోడుగా ఉంటే దేవుని ఆత్మ మనతో ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే ఆయన ముందే జాగ్రత్త చెప్తాడు. దేవుడు తోడుగా ఉంటే ఏ కీడు మనల్ని ఏమీ చేయలేదు. దేవుడు తోడుగా ఉంటే అన్ని అద్భుతాలు. కానీ దేవుడు తోడు లేని మార్గాల్లోకి వెళితే మాత్రం అక్కడ నాశనం ఉంది. జాగ్రత్త. అక్కడ విషపూరితమైన పాముల వంటి వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్త. విషంతో కూడిన శ్రమలు ఉన్నాయి. జాగ్రత్త. వాటిని సహించలేక ఈ రోజులు అనేకులు ఆత్మహత్యలు చేసుకుని, వాటిని సహించలేక ఈ రోజులు అనేకమైన భయంకర వ్యక్తులుగా మారిపోయి ఇతరులకు నష్టాలు కలుగజేసేవారిగా ఉన్నారు. ఆ మార్గాలన్నీ సాతాను సంబంధమైన మార్గాలు. ఏ మార్గం అంటే నీలో ఉన్న నువ్వు చేసే ప్రతి చెడు ఒక మార్గమే. నీకు మార్గం అంటే ఏంటంటే నువ్వు చేసే పనులే. ఏంటమ్మా? చదువుకునేవాడు ఒక మార్గం, బడికి వెళ్తాడు. తిరిగేవాడు ఒక మార్గం, ఏడకి వెళ్తాడు? వాడు ఏడకైనా తాగడానికి వెళ్తాడు, లేదంటే దొంగతనాలు, ఇదొక మార్గం వాడిది. ఉద్యోగం చేసేవాడికి ఆఫీస్ ఒక మార్గం, దొంగతనం చేసేవాడికి రాత్రి ఒక మార్గం. అవి నేను చెప్పేది. కాబట్టి ఇవన్నీ సాతాను సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రవర్తన, దాని మార్గాలు మానుకొని యేసు ప్రభువారిని నువ్వు విశ్వసించినట్లయితే నీ బ్రతుకు మార్చబడింది. ఎస్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇందులో నడుచుకోవడం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నడుచుకున్నామా? దేవునే. నడుచుకుంటే ప్రియమైన బిడ్డలు దేవుడే మనకు తోడు. నడుచుకుంటే దేవుడే మనకు సహాయకుడు. ఆయనే మనల్ని ఆదరించేవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం అని 40 దినాలు ఆత్మచేత నింపబడి ఆత్మ సహాయముతో ఆయన అరణ్యానికి కొనిపోబడినప్పుడు సాతానుగాడు వేసే ప్రతి ప్రశ్నకు యేసు ప్రభువు ధీటైన సమాధానం ఇచ్చి ఆయన దానిని తరిమిగూర్చినవాడై ఉన్నాడు. అలాగనే నేను బాధించి, నేను వేధించి, నేను ఇబ్బందులు పెట్టే సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రియమైన బిడ్డలారా, దాన్ని నువ్వు తరిమి కొట్టాలంటే ఒకటే చేయాలి, దేవునికి లోబడి ఉండాలి. ఎవరికి? దేవుని మార్గంలో నడిచే నీవు ఆయన వాక్యానికి ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. ఆయన మాటలకు లోబడి ఉండాలి. లోబడినప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించగలవు. దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించడం యాకోబు భక్తుడు అంటున్నాడు అండి. దేవునికి లోబడి ఉన్నవాడు మాత్రమే అపవాదిని ఎదిరించగలడు. దేవునికి లోబడి ఉన్నవాడు మాత్రమే అపవాది సంబంధమైన ప్రతి కీడును, ప్రతి బలహీనతను, ప్రతి సమస్యను ఎదిరించగలడు. దేవునికి లోబడి ఉన్నవారు మాత్రమే దేవుని ఆత్మచేత నింపబడి ఈ విధంగా ఘనమైన కార్యాలు చేయగలరు.
కాబట్టి దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, దేవుని మాటకు మీరు లోపడండి, దేవుని యొక్క వాక్యానికి లోపడండి. మీలో ఉన్న ఆహానికి కాదు, మీలో ఉన్న ఆలోచనకు కాదు, ఒకళ్ళు చెప్పే మాటలకు కాదు. దేవుని మాట నీలో పని చేస్తుందా లేదా? నువ్వు దేవుని మాటకు లోపడ్డావా లేదా? దేవుని మాటకు లోబడితే ఏం జరుగుతాయి అంటే దేవుడు తన ఆత్మతో నింపబడతాడు. దేవుని మాటకు లోబడితే ఏం జరుగుతాయి అంటే దేవుడు నీకు సహాయం చేసే వ్యక్తి సహాయంగా ఉంటాడు. దేవుని మాటకు లోబడితే ఏ కీడు నేనేమీ చేయలేదు. దేవుని మాటకు లోబడితే అంత ఆశీర్వాదం. కాబట్టి నువ్వు ఎవరికి లోబడుతున్నావు? ఎవరికి లోబడుతున్నావు? మనుషుల మాటకు లోబడినా నీకు నష్టం కలగవచ్చునేమో. నీ ఆలోచన ఏంటి, నీవే ఎరుగక నీ ఇష్టానుసారంగా వెళ్ళినా నష్టం కలగవచ్చునేమో. నీకు మేలు చేసేది, నీకు బ్రతుకును సరి చేసేది, నేను దీవించేది ఎవరై అంటే ఒక్కరే, అది దేవుని వాక్యమే. అందుకనే కీర్తనగాడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు. నీ వాక్యం, దేవుని వాక్యం ఏమైందంటే మనిషికి దీపము. వాక్యం ఎవరైతే చదువుతారో వారు ఎలాగ నడుచుకోవాలో వారికి అర్థమైపోద్ది. అంతే, వారికి అర్థమైపోద్ది. వాక్యం చదవని వాడికి ఏమీ లేదు, అంతా చీకటే, అంతా చీకటే, ఏం కనపడదు. గుడ్డుడు సామెతే. యవనస్తులు లేనప్పటికీ, వారు చదువులో రాణించలేనప్పుడు, వారు చదివింది వారికి జ్ఞాపకం లేనప్పుడు, ఏమండి పాస్ కాలేనప్పుడు, పాస్ అయిన ఉద్యోగం లేనప్పుడు, వారి ఇష్టానుసారంగా వాడు ప్రవర్తించుకొని ఉండాలంటే, దేవుని యొక్క జ్ఞానం పొందుకొని మరలా వాళ్ళు తమ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే వారికి కూడా దేవుని వాక్యం అవసరం. వారు వాక్యం చదివితే చక్కని జ్ఞానాన్ని దేవుడేస్తాడు. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు? దేవుని వాక్యం వల్లనే కదా అంటాడు కీర్తనకారుడు. కాబట్టి ఈ మార్గములో నడుస్తూ నేనే మార్గం అంటున్నాడు ప్రభువారు. ఆ మార్గంలో ఏముంది? సత్యము. ఏముంది? నేనే మార్గము, నేనే సత్యము. సత్యం అంటే దేవుని వాక్యము. ఆ వాక్యానికి నిలబడితే, ఆ సత్యాన్ని గుర్తెరిగి నీ బ్రతుకును మార్చుకుంటే తదుపరి నీకేమొచ్చింది? జీవము. ఏమి? జీవము. కాబట్టి ఎవరైతే దేవునికి లోబడి దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుని వాక్యానికి లోబడి ముందుకు వెళతారో వారు జీవిస్తారండి. ఈ లోకంలో క్షేమ సమాధానంగా జీవిస్తారు, పరలోకములో నిత్యము జీవించేవారిగా ఉంటారు. కాబట్టి ఈ వాక్యం వినవర్లారా, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడినప్పుడు తప్పనిసరిగా మనం ఆశీర్వదించబడతాం. అందుకనే మనం పాడుకుంటాం ఎప్పుడు, దైవాత్మరమ్ము నా తనువు నవ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. స్వంత బుద్ధితోనూ యేసు ప్రభుని నెరుగలేను, సొంత బుద్ధితోనూ యేసు ప్రభుని నెరుగలేను. నేనెంత నడచిన, నేనెంతగా చించిన విభుని నిరిగి చూడలేను, నేనెంతగా ఆలోచించిన విభుని అది మనం ఎంతగా ఆలోచించినా సరే మనకి తెలీదు దేవుని గురించి. ఏం చేయాలంట? పడండి. యేసు చేరలేను, సొంత శక్తితోనూ యేసు నేనెంత నడచిన ప్రభుని కలుసుకొని చెంత చేరలేను. దైవాత్మారమ్ము నా తనువు నవ్రాలుము, పాపస్థలము నుండి నీ నన్ను
పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలములకు. అదండి మనం ప్రార్థన చేసుకోవాలి. దైవాత్మ రమ్ము నా తనువున బ్రాలోము, నీతో నేను చేరి నేను నివసించాలి ప్రభువా, నాలోనికి రండయ్యా అని మనము దేవుని ఆత్మ సహాయం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మతో నింపబడి యేసు ప్రభువారు అరణ్యానికి నింపబడినప్పుడు సాతాను మీద జయముందాడు. కాబట్టి మన ప్రయాణంలో మొదట మనము దేవుని యొక్క మార్గంలో నడిచేటప్పుడు ఏ సహాయం కోరాలి? దేవుని ఆత్మ సహాయం కోరాలి. ఆత్మ సహాయం ఏం కోరాలి? సొంత బుద్ధితోనూ, సొంత ఆత్మతోనూ, సొంత వివేకంతోనూ, సొంత ఆలోచనతో, సొంత బలంతోనూ ప్రభువా నేను నిన్ను చేరలేను. నా సొంత ఆలోచన, నా సొంత బుద్ధి, నా సొంత జ్ఞానము లేదా ఇతరుల మాటలు ఒకవేళ పాప స్థలానికి నన్ను నడిపించవచ్చు. కాబట్టి అలా కాదయ్యా, నీ స్వార్థ కడకు నాయన నన్ను నడిపించు, నీ స్వార్థ కడకు. ఈ భూమిలో తండ్రి ఉత్తమ స్థలములకు నన్ను నడిపించయ్యా, నీకు ఇష్టమైన స్థలాలకు నన్ను నడిపించు నాయన. మనం కోరుకోవాలండి. పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, ఆని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు. అది అయ్యా, పాపములో నన్ను మరలా పడనీయకు, నీ పరిశుద్ధమైన రెక్కల క్రింద నన్ను కాపాడు అని మనం ప్రార్థన చేసుకోవాలి మన ప్రయాణంలో. కాబట్టి మొదట మనం చెప్పుకుంది భక్తిహీనుల ప్రయాణములో క్షేమము సమాధానము లేదు. వారి యొక్క ప్రయాణాలు అవి నాశనకరమైనటువంటివి. దేవునికి విరుద్ధంగా, దేవునికి వేరుగా ఉన్న ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి మార్గం అది శాపమే, అది నాశనంతో నింపబడి ఉందని తెలుసుకున్నాం. రెండవది దేవుని బిడ్డల యొక్క ప్రయాణాలు. యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును. అవును, ఆ మార్గంలో మనం నడిచేటప్పుడు మనం ఏం కోరుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యము ఏదైతే ఉన్నదో ఆ వాక్యం మనం విని ఆ వాక్యానికి లోబడే వారంగా ఉండాలి. అప్పుడు ప్రతి దాని మీద మనం ఏం చేస్తాం? విజయం పొందుకుంటాం. దేవునికి లోబడి ఉండి అపవాదిని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునికి ఎవరైతే లోబడతారో, మనం పాడుకున్నాం ఇప్పుడు దాకా, నాలోనికి రండయ్యా దైవాత్మ, నన్ను నడిపించండి నాయన, పాపస్థలంలో పోనీయకుండా నన్ను బలపరచండి అయ్యా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు సాతాను శోధనను దాన్ని ఎలాగూ జయించాడో ప్రజలు బిడ్డారా, మనము కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆత్మ సహాయాన్ని కోరాలి. యేసు ప్రభువారి యొక్క మార్గంలో నడిచే మనము, యేసయ్యను విశ్వసించిన మనము ఏం కోరుకోవాలి? దేవుని ఆత్మ సహాయం కోరాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీ సొంత బలం చేత, సొంత జ్ఞానం చేత ఏం చేయలేరండు, అసలు నిలబడలేరు కూడా భక్తిలో చెప్పాలంటే. దేవుని ఆత్మ లేకపోతే, దేవుని ఆత్మ సహాయం లేకపోతే భక్తిలో నిలబడలేరు. ఏదైనా సమస్యలు, శోధన, ఇబ్బందులు రాగానే దూరం అయిపోతారు, అంతే. ఆశలు రాగానే దూరం అయిపోతారు. కాబట్టి రెండవది మనం దేవుని ఆత్మ సహాయం కోరాలి. కోరితే ఏమైద్ది? కోరితే ఏమైద్ది? పౌలుకు దేవుడు చెప్పినట్లుగా ముందుగానే కొన్ని విషయాలు ముందుగానే మన జీవితం గురించి దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఆత్మదేవుడు మనలో ఉంటే, ఆత్మదేవుని సహాయం ఉంటే, ఏదైనా రోగం వచ్చింది ఏమండి, రోగం రాగానే అయ్యా ప్రభువా నాలో ఈ బాధ్యత, అయ్యా ప్రభువా డబ్బులు లేవై చూపించుకోవటానికి నాయన, నా సంగతి ఏందయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కచ్చి మొరబెట్టావు అనుకోండి, దేవుడు నీతో మాట్లాడతాడంతే. మాట్లాడేస్తాడు, పౌలుతో మాట్లాడినట్టు. నీ జీవితంలో వచ్చిన గలిబిలికి నువ్వు భయపడకో, అది నేనేమీ చేయదు, మాట్లాడేస్తాడు అంతే. ఎంతమంది భక్తులతో మాట్లాడాల దేవుడు ముందుగానే. అబ్రహాము, ఇసాకు, యాకోబులు వారి జీవితాలు మనం ధ్యానించుకుంటున్నాం కదా. నెహెమ్యా గారేంటి, మోషే గారేంటి, ఎంతమంది భక్తులతో దేవుడు మాట్లాడాల.
నీతో మాట్లాడతాడు. గుర్తుపెట్టుకో. దేవుడు మాట్లాడతాడని తెలియక అనేకులు ప్రియమైన బిడ్డలారా అర్ధాంతరంగా తమ తనువులు చాలిస్తూ ఉన్నారు. మాట్లాడే దేవుడు మా దేవుడు. కాబట్టి ఆత్మ సహాయం కోరదాం. ఏ సహాయం అమ్మా? నీ ఆత్మతను నింపు నాయన అని కోరదాం. ప్రియమైన బిడ్డలారా జాగ్రత్త. కాబట్టి మన యొక్క ప్రయాణాల్లో క్షేమంగా ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయం మనం కోరాలి. శ్రేష్టమైన మార్గం ప్రభువే. ఆ మార్గం నిలిచి ఉన్నవాడు తప్పనిసరిగా ఆదరించబడతారు, దీవించబడతారు. రెండవదిగా ప్రియమైన బిడ్డలకు ముగించబోతున్నాను. 2వ మాట చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 22:39. లూకాసు వార్త 20. మొదటి ఆత్మీయ ప్రయాణం యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మజ్ఞానికి నింపబడటం, సాతాను జయించటం. ఇప్పుడు 2వ ప్రయాణం లూకాసు వార్త 22వ అధ్యాయము 39. తరువాత ఆయన బయలుదేరి తన వాడకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటుది ఆయన వారితో, మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళలోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించడానికి నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రయాణం ఇది 2వ ప్రయాణం. ఈ ప్రయాణం ఏంటయ్యా అంటే సాతాను కోరలు పీకడానికి. అక్కడ సాతాను బొమ్మన్నాడు మొదటి ప్రయాణంలో. సాతాను పో అన్నాడు, ఆడు పోయాడు. ఇక్కడ సాతాను బొమ్మన్నాడు దేవుడు, రా నీ కోరల బిగుతా, నీ తలని చెతగుతూ కదా రా. ఇక ఇది 2వ ప్రయాణంలో కోరల పీకడానికి వచ్చాడు ప్రభువారు గెత్సెమనే తోటలోకి. గెత్సెమనే తోటలో కోరలు పీకాడు, సిలువలో తలను చెతగదొక్కాడు. సిలువ ప్రయాణం 3వ ప్రయాణం, సిలువను ఎత్తుకొని ఆయన ప్రయాణం చేయడం. కాబట్టి 2వ ప్రయాణంలో విస్తరించి మాట్లాడడానికి లేదండి. మనం ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే ఏది శ్రేష్టకరమైన మార్గము? యేసు ప్రభు. అది యేసు ప్రభు వారి మార్గంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన వాక్యానికి లోబడి ఆత్మతో నింపబడాలి. అప్పుడే సాతాను ప్రతి కీడుని జయించగలం. తెలుసుకున్నాం. ఈ 2వ ప్రయాణంలో ప్రియమైన బిడ్డలారా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రియమైన బిడ్డలారా ప్రభువారు హృదయపూర్వకముగా తన్ను తాను సమర్పించుకొని ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ 2వ ప్రయాణంలో పూర్తిగా సాతాను కోరలు పీకటానికే. సాతానికి దేవునికి డి అంటే డి ప్రభువారికి. ఆ గెత్సెమనే తోటలో ప్రియమైన బిడ్డలారా ప్రభువారు ప్రార్థించడానికి మొదలు పెడుతూ ఉన్నాడు. వారు పాట పాడుకుంటూ ఒలీవ తోటకి వచ్చారు, గెత్సెమనే తోటకు వచ్చారు. వచ్చిన తర్వాత శిష్యులను అక్కడ ఉండమన్నాడు. ముగ్గురేమో కొంచెం దగ్గరలో ఉండమన్నాడు. ఆయన రాతివేత దూరం వెళ్ళిపోయాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక యుద్ధం జరుగుతుంది. ఆ పాత్రను చూసినప్పుడు లోక పాపములన్నీ ఆ పాత్రలో నింపబడి ఉన్నవి. ఎంతో భయంకరమైన శిక్ష కనబడుతూ ఉన్నది. యేసు ప్రభువారికి కాస్త సన్నగిలినట్టు ఉంది. అయినప్పటికీ తండ్రితో సహవాసము చేసి మరలా బలం పొందుకొని ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆతురుగా ప్రార్థన చేసినప్పుడు, మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు, బోర్లా పడి ప్రార్థన చేసినప్పుడు ఎంతగా ప్రార్థన చేశాడో తెలియదని భయంకరమైన ప్రార్థన చేశాడు. అక్కడ తోటలో ఆ రాత్రి భయంకరమైన ప్రార్థన చేశాడండి. కన్నీటి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క ఉగ్రత, మనుషుల యొక్క ఉగ్రత, సాతాను యొక్క ఉగ్రత, ఆ యొక్క ఆద్య ప్రభువారు అనుభవించడం చూసి, ఎంత కఠినమైన శిక్ష ఆ పాత్రలో ప్రభువారు చూసి ఎంతో భయంకరంగా వేదనతో ప్రార్థన చేశాడు. ఎంత వేదన అంటే ఆయన చెమట గొప్ప రక్త బిందువుల నేల పడిందట. అంత భయంకర వేదన. మరలా ఆయన శిలువ మరణం పొందాలి కాబట్టి వాస్తవానికి గెత్సెమనే తోటలోని యేసుక్రీస్తు ప్రభువారు సగం చనిపోయాడని చెప్పవచ్చు. అంత ప్రార్థన చలిపాడు అక్కడ. సాతాను వెకిరింతలు, మనుషుల వెరికేకలు, దేవుని మౌనం, యేసుక్రీస్తు ప్రభువారికి శిక్ష. ఏమండి? సాతాను వెకిరింతలండి, మనుషుల యొక్క వెరికేకలో, దేవుని మౌనం. దేవుడు మౌనంగా ఉంటే మన జీవితంలో సమాధానం ఉండిద్దండి?
ఆ? మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట్లాడితేనే కదా మనం ఆదరించబడేది. తన బిడ్డలకు శ్రమ వస్తుందని తెలిసిన వెంటనే ముందు ఆయనే ఉండేది. ప్రభువారే ఉంటాడు ముందు. బిడ్డలకు శ్రమ వస్తుందంటే చాలు ముందు ఆయన ఉంటాడు. ఇజ్రాయేలు శత్రువు యొక్క హద్దుల నుండి దాటారో లేదో దేవుడు వారి ముందు నిలిచాడండి. మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను. మేఘస్తంభంగా అగ్నిస్తంభం. యేసు ప్రభువారు ఎడారిలోకి వెళుతున్నప్పుడు దేవుడే తన ఆత్మతో నింపి ఆత్మదేవుడే ముందు ఉన్నాడు. పౌలు ప్రయాణం చేస్తూ ఉంటే ప్రియమైన బిడ్డలారా, ప్రయాణంలో ఆపద కలగముందే దేవుడే పౌలుని ముందే సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నీకున్న నీకు శ్రమలు రాకముందే నీ ముందు ఎవరున్నారు? ప్రభువే ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. నీకు ఎలాంటి శ్రమలో తెలియదు, ఎలాంటి ఇబ్బందులో తెలియదు, కానీ అవి రాకముందే నీకు ముందు నీ దేవుడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోమాక. అందుకని అంటాడు దేవుడు, నీకు ముందుగా పోవచ్చు మెట్టలుగా ఉన్న ప్రాంతాలను సరళము చేసేదని అంటాడండి దేవుడు. నీకు ముందుగా పోతా నేను. ఏవైతే నీకు ఆటంకాలుగా ఉన్నావో, ఏవైతే నీకు ఇబ్బందులుగా ఉన్నావో, ఏవైతే నీకు సమస్యలుగా ఉన్నావో వాటన్నిటినీ తీసేస్తా, చదువుని చేస్తా అంతే, నువ్వు క్షేమంగా నడిచేటట్లు. ముందు నడిచే దేవుడు అండి మనకి. యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ తోటలు, గెత్సెమనే తోటలో ప్రజలు బిడ్డారా భయంకరంగా ప్రార్థన చేసినప్పుడు ఒక పక్క సాతాను వెరికాకలు, ఒక పక్క మనుషుల యొక్క సాతాను యొక్క ఏదండి కేరింతలు. సాతానుగాడు సంతోషంతో పొంగుతున్నాడు. ఎక్కడ తప్పిద్దాము సిలువ మరణం పొందకుండా. నేను పెట్టబోయే శ్రమలో తాళలేక నేను సిలువ ఎక్కనని ఇలా చేస్తా అని సాతానుగాడు ఎర్రికేకలు వేసుకుంటా. అదే ఎర్రికేకలో వాడి సంబంధమైన మనుషులు కూడా సిలువేయండి సిలువేయండి అని పలికేలా చేసాడు. సాతాను విక్రింతలు, మనుషులు వెరికేకలు. ఇవన్నీ చూస్తూ ప్రభువారు ఏం చేస్తున్నాడు? దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే నువ్వు అబ్బా తండ్రి అని మనం మొరపెట్టినప్పుడు దేవుడు మౌనంగా ఉండకుండా ఉండాలంటే ఈ సమయంలో దేవుడు మౌనంగా ఉండాల్సిందే. యేసు ప్రభువారి శ్రమలు అనుభవించే ముందు ప్రియమైన బిడ్డలారా, ఆ సాతాను యొక్క వెర్రి కేకలు, మనుషుల యొక్క వెర్రి కేకలు వేస్తూ ఉన్నప్పుడు దేవుడు మౌనంగా లేకపోతే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమండి దేవుడు మౌనంగా ఉండిపోతాడు, ఏం చేయలేడు. అక్కడ మౌనంగా ఉండబట్టే ఇక్కడ మనం ప్రార్థన చేయగానే ఇదిగో నేను ఉన్నాను అన్నాడు దేవుడు. మనం ప్రార్థన చేసిన వెంటనే ఆయన మౌనమే మనకేమైంది? సమాధానమైంది. ఏమైంది? అది ప్రభువారి యొక్క తండ్రి యొక్క మౌనమే మనకు సమాధానమైంది. ఆ నిండు సభలో ఆయన మీద ఎన్నో నేరాలు మోపినప్పుడు వదకు తెపడిన గొర్రె పిల్లవలు యేసుక్రీస్తు ప్రభువు మౌనంగా ఉన్నప్పుడు ఆ మౌనమే మనకు సమాధానము అయింది. మనం ప్రార్థన చేసిన వెంటనే తండ్రి ఇదిగో నేనున్నాను అంటున్నాడు. అంటే ఆనాడు తండ్రి మౌనమే, ఆనాడు కుమారుడి మౌనమే, ఆనాడు పరిశుద్ధాత్మ దేవుని మౌనమే ఈనాడు మనకు సమాధానంగా మారింది. ప్రియమైన బిడ్డలారా, ఆ గెత్సెమనే తోటలో అన్ని శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, అంత భయంకర వేదన అనుభవిస్తున్నప్పుడు, ఆయన చెమట గొప్ప రక్త బిందువుగా యేసు ప్రభువారు నలిగిపోయినప్పుడు ఒక మాటతో చెప్పాలంటే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, తిరుగటి రాళ్ళ మధ్య పడ్డ గింజవలే అయిందంట ఆయన బ్రతుకు. ఎలా అయింది? తిరగటి రాళ్ళ మధ్య పడ్డ, ఆ మధ్యలో పడ్డ గింజ. మనం చూసి ఆ తిరగటి రాళ్ళు అంటే అమ్మ కందులు ఇసురుతూ ఉంటాం, గిరా గిరా తిరగ. ఒకప్పుడు 10 ఇంట్లో ఉండేవి తిరగటి రాళ్ళు. ఏమంటారు? ఆ తిరగటి రాళ్ళు అనేది అట్నే తిరగలే. అందులో గింజలు పోతాం, ఏం చేస్తాం? కడతాం, తిప్పుతూ ఉంటాం. అవి 2 ముక్కలే బయటికి వస్తూ ఉంటాయి. అలా అయిపోయింది. దేవుని మౌనం ఒక పక్క, సాతాను ఉగ్రం ఒక పక్క, బయటకు వస్తే మనుషులు పిచ్చి కేకలు వెతికాక ఒక పక్క. వీళ్ళందరి మధ్య ప్రభువారు మౌనంగా ఉండిపోయాడు అండి. ప్రభువారు మౌనంగా ఉండిపోయాడు. గెత్సెమనే తోటలో ప్రియమైన బిడ్డలారా మొదలైన ప్రయాణం ఆ నిండు సభలో మౌనంగా వదకు తెపడిన గొర్రె పిల్లవలే ఉన్నాడు.
ఆ మౌనమే ఇప్పుడు మనకు సమాధానం. ఆ మౌనమే ఇప్పుడు మన జీవితాల్లో ఒక మంచి జవాబు దేవుని దగ్గర నుంచి. ఇప్పుడు మనం సమాధానంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాము. ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు సమాధానం ఇస్తున్నాడు. ప్రార్థన చేయకపోయినా సరే నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అంటే ఏంటయ్యా అంటే యేసు ప్రభు వారి యొక్క మౌనమే ఆ తీర్పులో. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారి యొక్క మౌనమే, మౌనంగా సిలువ మోయటమే. ఆ మౌనమే మనకు గొప్ప సమాధానం. కాబట్టి ఇది రెండవ ప్రయాణం. ఏది? వారు ప్రభు యొక్క ఇచ్చి రొట్టె ద్రాక్ష తీసుకున్న తర్వాత వాళ్ళు ఒలీవ కొండగా గెత్సెమనే తోటకి వెళ్ళడం, అక్కడి నుంచి వారు జరిగే ప్రతి కార్యం అది రెండవ ప్రయాణం. మూడవ ప్రయాణం ఏంటయ్యా అంటే ప్రజలు బిడ్డరా, ఆయన సిలువను మోయడం. ఏంటి? పాడుకుంటాం కదా, యెరూషలేములో వీధుల వెంట. చాలా అద్భుతంగా ఉండేది ఆ పాట, జ్ఞాపకం లేదు. కాబట్టి ఇప్పుడు యెరూషలేము వీధులలో సిలువను మోసుకుంటూ ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు యొక్క శిలువ శ్రమలు ధ్యానించుకున్న వాళ్ళరా, మనము ప్రభువారి యొక్క మౌనమే మనకు సమాధానమై ఉన్నది కనుక మనము ఈ లోకములో ప్రభువారిని తలంచుకుంటూ కొనసాగాలి. మన ప్రయాణాల్లో కూడా మనం దేవుని ఆత్మచేత నింపబడాలి. ఒకటి, దేవుని దేవదూత చేత బలపరచబడ్డాడు గెత్సెమనే తోటలో ప్రభువారు. ఎందుకంటే ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో ఎంతో నలిగిపోయాడు. చెబుతున్నాం కదా, సగం మరణం అక్కడే అనుభవించాడు ఆయన. కాబట్టి దేవదూత ప్రభువారిని ఏం చేశారు? బలపరిచింది. ఏం చేసింది? దేవదూత ప్రభువారిని బలపరిచాడు అండి. కాబట్టి మరలా బలం అందుకొని ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. అవునండి ప్రజలు బిడ్డారా. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము మన యొక్క జీవితాల్లో దేవుని చిత్తాన్ని జరిగించేటప్పుడు మనము కూడా దేవుని సహాయం కోరే వారంగా ఉండాలండి. అనేకమైన సమస్యలు, శ్రమలు మనల్ని చుట్టుముట్టవచ్చు, కానీ దేవుని యొక్క సహాయం మనకు ఉన్నదని మాత్రం మర్చిపోకూడదండి. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తూ ఆ యెరూషలేము వీధుల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఎంత దుఃఖం అండి. 3 సిలువలు మోసితివా, నాకై 3 సిలువలు మోసితివా. 3 సిలువలు మోసి ముటి వలన గలుగు కీడు సహించితివా. ఆ కీడును నీ కాళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించి లేచితివా. ఓడించి మూడు సిలువలు మోసితివా, నాకై 3 సిలువలు మోసితివా. నా నేరములు యేసు పైన వేసి కొన్నా, నేనెనరునకు స్తోత్రము. నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నిధి ఎదుట ఏ మాత్రము. నీ ప్రాణార్పణ ప్రేమ, నిధి ఎదుట ఏ మాత్రము. మన నేరములు ఆయన పైన వేసుకున్నా, ఆయన ఘనమైన నామమునకే స్తోత్రం. ప్రభువా, నీవు నా మీద చూపిన ప్రేమకు నేను చూపే ప్రేమ ఏ పాటిది నాయన అని ప్రియమైన బిడ్డలారా, మనము ఆయన శిలువ చెంతకు చేరి ఆయనను ధ్యానించిన ఎడల మనము ధన్యులమే. ఎందుకంటే మన రుణములను తీర్చిన దేవుడు ఆయన. మన భారమును మోసిన గొప్ప ఋషి బోధించి ఆయన మనకు బదులుగా చనిపోయిన మన ప్రభు అండి ఆయన.
నా రుణమును తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణమును తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావని మరువగలనా? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ యెరూషలేము వీధులలో ఆయన సిలువను మోస్తూ ఉన్నప్పుడు ఆయన పలుకుతున్న మాట ఒకటే, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా గురించి ఏడవకండి, మిమ్మల్ని గురించి మీ పిల్లలను గురించి ఏడవండి. ఎందుకంటే రానున్న శ్రమల లాంటివి. దేవునికి విరుద్ధంగా ఎవరైతే ఆ యొక్క ఘాతుకానికి ఒడిగొట్టారో వారందరి యొక్క జీవితాలలో భయంకరమైన శ్రమలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి వాటిని గురించి ఏడవండి అమ్మా అని ఆ ప్రయాణంలో అందరి మేలుకి అది కూడా జాగ్రత్త. పిలాతు తెలివి కలిగి తప్పించుకున్నాడండి. ఎలా తప్పించుకున్నాడు పిలాతు? తన చేతులు కడుక్కొని, ఆ రక్తదోషం మీద మా పిల్లల మీద ఉండుగాక అని ఆనాడు ఇజ్రాయేలు బరికారు. కాబట్టి భయంకరమైన శ్రమలు వారికి అనుభవించారు, అనేక శ్రమలు అనుభవించారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆ నీతిమంతుని రక్తము మనం జ్ఞాపకం చేసుకొని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనం జ్ఞాపకం చేసుకొని కన్నీటితో పశ్చాత్తాపం ఉందయ్యా, నా పాపముల కొరకే, నా రుణముల కొరకే నీకు ఈ సిలువ, నన్ను క్షమించు నాయన అని ఎవరైతే ఆ సిలువను ఆశ్రయిస్తారో వారు ధన్యులు, వారు ధన్యులండి. ఈ 3 ప్రయాణాలు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మచేత అరణ్యానికి కొనివ్వబడి సాతాను మీద జయము దేనికంటే మన కొరకే అనేకులను స్వస్థపరచడానికి, తండ్రి మాటలు అందించిన ప్రభువే, తండ్రి చిత్తము నెరవేర్చిన ప్రభువే. ఇదిగో సాతాను కూరలు పేగడానికి, అది ఏ విషయంలో అంటే సాతాను కూడా మన జీవితంలో అన్యాయంగా చేస్తున్నటువంటి ప్రతి మోసాలు కావచ్చు, కీడు కావచ్చు, బలహీనతలు కావచ్చు, వాడు పెట్టే ప్రతి సమస్య నుండి మనం విడిపించబడాలని యేసుక్రీస్తు ప్రభువు గెత్సేమనే తోటలో ఏం చేస్తున్నాడు? దాని కూరలు పీకేస్తూ ఉన్నాడు. ఆక్రమంలోనే ఆయన చెమట రక్త బిందువలే మారిపోయి ఆయన చాలా చాలా బలహీనపడితే దేవుడు తన దూతను పంపించి ప్రభువారిని బలపరిచాడండి. దేవుడు తన దూతను పంపించి ప్రభువారు బలపరిచాడు. ఆ తదుపరి ఆయన నిండు తీర్పులో అనేకుల మధ్య మౌనంగా ఉండిపోయాడు. ఈ 2వ ప్రయాణంలో నిందలే అనుభవించాడు, అవమానాలే అనుభవించాడు. ఆ మౌనమే మనకు సమాధానం అయింది. ఆ మౌనమే మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేయడానికి ఆ గొప్ప రహదారి ఏంటంటే ప్రభువారి యొక్క మౌనమే. 3వది ఆయన సిలువ మోస్తూ యెరూషలేము వీధుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మనం నరకానికి వెళ్లకుండా, మనం చేసిన పాపాలకు ప్రతిగా ఆ శాపాన్ని అనుభవించకుండా, ఆ కీడు అనే మార్గంలోనికి ప్రవేశించకుండా, ఆ కీడు అనుభవించకుండా యేసుక్రీస్తు ప్రభువారు నీ కీడంతటిని, నీ శాపం అంతటిని, నీ పాపం అంతటిని ఇదిగో ఆయన సిలువ మీద వేసి, ఆ సిలువను భుజాల మీద వేసి యెరూషలేము వీధులు నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం, కాబట్టి సమాధానం కలిగి ఉన్నాం, కాబట్టి అనేక మారు తప్పిపోతున్నప్పటికీ ఇంకా 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 సజీవులంగా ఉంటూ, ఇంకా క్షమాపణ పొందుకుంటూ మన జీవితంలో దేవుని యొక్క కనికరాన్ని పొందగలుగుతూ ఉన్నాం. అనేకులండి బాప్తిసం తీసుకుని ఎన్నిసార్లు అండి సిలువకు విరోధులుగా మారారండి. చాలామంది అండి చూస్తుంటే బాప్తిసం తీసుకొని కూడా చండాలంగా మాట్లాడటం, తాగటం, తిరగటం ఎన్నోసార్లు చూస్తూ ఉన్నాం. అయినా సరే వాళ్ళు ఇంకా సజీవంగా ఉన్నారంటే ఇదిగో సిలువ ఆయన భుజముల మీద. ఆ సిలువ నువ్వు బాప్తిసం తీసుకున్నా కూడా చేసిన పాప మీద ఆ సిలువ. యేసుక్రీస్తు దేవుడు కాదు 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 కానీ నువ్వు ఆయనకు విరుద్ధంగా వెళ్ళి అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పటికీ నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు చూడు, అదే సిలువ ఆయన భుజం మీద. నీ కొరకు నువ్వు నశించకుండా ఉంటావు, దేవుని ఉగ్రత నీ మీద రాకుండా ఉండటానికి. ఏంటయ్యా ప్రభు వారి మీద ఆ సిలువ అంటే ఒకటే, నేను చేసిన పాపం ఎదుగో ఆ సిలువ, నేను చేసిన ఆ తలంపులు ఎదుగో ఆయన తల మీద ముళ్ళ కిరీటం, నేను పరిగెత్తేనే పాపపు కొంపలో, నేను పరిగెత్తేనే ఒకరికి నష్టం చేద్దామని అదుగో ఆయన యెరూషలేము వీధుల్లో రక్తసిక్తమైన పాదాలు. ఆ సిలువ నేనేనయ్యా, నా పాపం అయ్యేది. కాబట్టి నేను సమాధానంగా ఉన్నా. ఇంకా తప్పిపోయినప్పటికీ
తప్పు చేస్తున్నప్పటికీ యేసు దేవుడు కాదు అన్నప్పటికీ సజీవంగా ఉన్నారు అంటే ఉన్నాము అంటే అదిగో సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల నువ్వైనా చాలండి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ మూడవ ప్రయాణంలో మన పాపాలు, మన శాపాలు, మనం దేవుని విరుద్ధంగా చేసిన ప్రతి దోషము ఆయన భుజముల మీద సిలువ. గుర్తుపెట్టుకో, సిలువ చూడగానే ఏం గుర్తు రావాలి నీకు? అయ్యో యేసయ్యా అంటావా? సిలువను చూసి ఏం గుర్తవుతుంది మనకి? యేసయ్య పాపం ఆ శిక్ష అనుభవించాడు. ఎందుకయ్యా? ఎందుకు? ఆ సిలువ చూడగానే నీ పాపాలు గుర్తు రావాలి. అవునా కదా? ఆ సిలువ చూడగానే గుర్తు రావాలండి మన పాపాలు. అనవసరంగా మాట్లాడిన దూషణ మాటలు, దేవునికి విరుద్ధంగా పలికిన మాటలు, బాప్తిని తీసుకున్నప్పటికీ ఎన్నిసార్లు తప్పు చేసినా ఆ తప్పులన్నీ ఆ సిలువ. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నా సరే ఆ తప్పు ఆ సిలువ చూడగానే గుర్తు రావాలా నువ్వు చేసిన తప్పు. సిలువ అంటే అది అంటే కానీ అయ్యో యేసయ్యా ఆయన నీ కొరకు ఆయన శ్రమను అనుభవించాడు. సిలువ రాగానే, సిలువను చూడగానే మన పాపాలు మనకు గుర్తు రావాలండి. పరిశుద్ధుడు, నిష్కళంకుడు, 10,000 అతి శ్రేష్ఠుడు మన ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ పాపము లేనివాడండి. కానీ ఆ సిలువ ఏంటంటే మన పాపాలు, మన పాపాలు. కాబట్టి ఇంకా సంతోషంగా పని చేసుకోగలుగుతున్నాం, పరిగెత్తగలుగుతున్నాము. లేదంటే చేసిన పాపం పట్టుకుందనుకోండి, సాతానుగాడే వాడి ఇష్టం, వాడు ఏం చేస్తాడు ఇక. కానీ వాడి కోరల పీకి గెత్సేమని తోటలో ప్రభువారు. కాబట్టి వాడు ఏం చేయలేకపోతున్నాడు నేను. కాబట్టి ప్రజలను బిడ్డలారా, మొదటి ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభువు మొదటి ప్రయాణంలో సాతానుపై జయం, అశోధనపై జయం. రెండవ సిలువ ప్రయాణంలో సాతాను కోరలు పీకేశాడు దేవుడు. మూడవది ప్రజలను బిడ్డలారా, సిలువ మోస్తూ ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభు తన కాళ్ళ కింద సాతాను శిరస్సుని చితకదొక్కాడు. కాబట్టి మన వాక్యం చదువుకో, అపవాది క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. కాబట్టి అపవాది సంబంధమైన కీడు, శాపము నిన్నేం చేయలేదు. గుర్తుపెట్టుకోండి, నేనేం చేయలేదు. నీ మట్టుకు నువ్వు దేవునికి విరుద్ధంగా పోగుబడి పాపం చేసుకొని తెచ్చుకున్న కీడైతే దాన్ని ఎవడేం చేయలేడో. కానీ దేవునికి నీ జీవితంలో విలువిచ్చి, దేవునికి మొదట ప్రాధాన్యతనిచ్చి నడుచుకుని నీ జీవితంలో సాతాను గడి తత్వరాలు ఏమాత్రము పని చేయవు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా ప్రభు అదిగో నా భారం మోసాడు. కాబట్టి నాకేంటి దిగులు? చేయబో ప్రతి పాపాన్ని ఎదుగు ఆయన తన మీద వేసుకున్నాడు. కాబట్టి నా తండ్రి నన్ను రక్షించేవాడు. సాతానా పో అంటే వాడు నేను చేయలేడు. ఎందుకంటే మన రక్షకుడు ప్రభువు. ధైర్యంగా చెప్పగలం మనం, నా పాపాలు సహించిన దేవుడు నా యేసయ్య, నా పాపాలు భరించిన దేవుడు నా యేసయ్య. నా కొరకై గెత్సెమనెలోనే పోరాడాడు. నీ కోరలు బీకేశాడు సాతానా. నువ్వు నన్నేం చేయగలవు? నువ్వు తెచ్చే బలహీనతలు నన్నేం చేస్తాయి? నా ప్రభువు ఇవ్వాలే కానీ నాకు ఆరోగ్యం వచ్చింది, నేను భయపడను అని మనం ధైర్యంగా క్రీస్తునందున్న వారం అయితే ప్రియమైన బిడ్డలారా, ఏ శిక్ష నీ దరికి రాదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదంట. కాబట్టి ఏ శిక్ష నీకు లేదు. ఎందుకంటే ఆ శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడండి. ఆ శిక్ష అంతా ఆయన మీద. ఏ పాపము చేయని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా? ఏ నేరము చేయని నీకు
అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, నడువలేని నడకతో మోముపైన ఉమ్ములతో. ప్రియమైన బిడ్డలారా, ఏ నేరము చేయకపోయినా ఆయన మన నేరాలన్నీ మోసాడమ్మా. ఎన్నో శిక్షలు అనుభవించాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని అందరం ప్రార్థన చేద్దాం. మన కొరకు బలి అయిన దేవుడు, మనకు సహాయం చేయడానికి వచ్చిన దేవుడు. ఆ పాట ఉందమ్మా, అది ఒక పాడిన మాట. సిలువ పాటలేం లేవా? కళ్ళు మూసుకుని అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రియమైన బిడ్డల, మన కొరకు బలి అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములో ఆయన అనుభవించిన శ్రమలు, ఈ లోకములో ఆయన అనుభవించిన ప్రతి అవమానము, ఈ లోకములో ఆయన అనుభవించిన ప్రతి విధమైనటువంటి నిందలు, హింసలు, అది నీ కొరకేనండి, నా కొరకే. ప్రతి ఒక్కరం ప్రభువా నన్ను క్షమించయ్యా, నా పాపాలు నీ మీద వేసుకున్నారయ్యా, నన్ను క్షమించండి. పాపమేరుగనట్టి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్యములను బల్కి శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి. తిట్టినాను మరలా వారిని తిట్టడాయను, కొట్టినాను మరలా వారిని కొట్టడాయను. ఆయనను తిట్టిన, హింసించిన, వేధించిన, కొట్టిన అపహాస్యంగా ఆయన ఏమీ అనలేదని మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే మన సమాధానం కొరకు, తండ్రితో మన సమాధానము కొరకు, అబ్బా తండ్రి అని మనం మొరపెడితే దేవుని యొక్క సహాయము పొందడానికి, ఆయన మనతో మాట్లాడడానికి, మనము ఆయనతో మాట్లాడడానికి వీలు కలిగించడానికే యేసు ప్రభువారు ఆ మౌనం వహించడమ్మా. ఆ రెండు సభలో ఆయనను హింసించిన, బాధించిన, నిందించిన ఆయన మౌనంగా ఉండిపోయాడంటే మనకు దేవుని సమాధానం రావాలని, దేవుడు మనతో మాట్లాడాలని. ఆయన మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడలేడు. దేవుని సమాధానం మనం కోల్పోయే వారంగా ఉంటాం. కాబట్టి మౌనంగా ఉన్నాడు. నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి, దొరతనము వారి ఎదుట పరిహసించిరి, పరిహసించిరి, పరిహసించిరి. కాలువలుగా రక్తమెల్లగారుచుండెను, పాలకుండ యేసు జాలి బారుచుండెను, బారుచుండెను, బారుచుండెను. కాలువలుగా ఆయన రక్తము కార్చి, ఆయన రక్తము నీ కొరకు నా కొరకు కార్చబడినది, మన పాపాలు తొలగించబడుటకే. యేసు రక్తము ప్రతి పాపములను కడిగి శుద్ధీకరించున్న రీతిగా, ఇదిగో నీ పాపములు కడిగి వేయబడాలంటే, నీవు పరిశుద్ధునిగా నీతిమంతులుగా మార్చబడాలి అంటే, తండ్రితో నీకు సమాధానము సహవాసం కలగాలి అంటే, ఈ సమయమునే సిలువ వైపు చూస్తూ మన పాపాలు ఒప్పుకుందాం. మనము చేసిన పాపాలు, అదిగో ఆయన సిలువ మీద మన పాపాలు మోస్తూ కొనసాగుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సిలువను ఆశ్రయించిన, సిలువలో యేసయ్య వైపు చూసిన, ఆయన నామమును స్మరించిన, అది మనకు నీతి కలుగును, అది మనకు సమాధానం ఇచ్చును గనక మౌనముగా ఉండక మన పాపాలు ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తము చేత కడిగి శుద్ధీకరించి
ధన్యులమవుతాం ప్రియదని బిడ్డ, ధన్యులమవుతాం. ప్రభువా, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా. మేము చేసిన పాపాలు తొలగించండి అయ్యా. నీకు విరుద్ధంగా అనేక పాపాలు మేము చేసాము తండ్రి. అయ్యా, మొదటగా నా తండ్రి, మీరు మీ ప్రయాణం అయ్యా అరణ్యంలో ఆత్మచేత కొనబడి అయ్యా సాతాను శోధన జయించిన ఆయన మీరు మాకు స్వస్థతను దయచేసిన వారై ఉన్నారు. జీవము గల మాటలు మాకు వినిపించిన వారై ఉన్నారు. ఈ వాక్యమును మీరు మాకు ఇచ్చిన వారై ఉన్నారు. ఈ వాక్యము మా పాదములకు దీపములుగా చేసిన వారై ఉన్నారు. ఈ వాక్యమును విశ్వసించిన మాలో నా తండ్రి అద్భుతములు చేయవారై ఉన్నారు కనుక తండ్రి, అది మాకు ఎంతో దీవెన నాయనా, నీకు స్తోత్రము. రెండవదిగా నా తండ్రి ప్రయాణము, ఇదిగోనైనా గెత్సేమనే తోటకు ప్రయాణము. గెత్సేమనే తోటలో నా తండ్రి మీరు పడిన ప్రయాస, మీరు కాచిన కన్నీరు, మీరు ప్రార్థనలో పోరాడిన యొక్క పోరాటము నా తండ్రి సాతాను కోరలు పీకి వేశారు. ప్రభువా, నీకు స్తోత్రాలు. నిజమేనాయన అయ్యా, మీరు చేసిన యొక్క పోరాటమే, మీరు చేసిన యొక్క ప్రార్థనయే, మీరు చేసిన కన్నీటి నా తండ్రి విజ్ఞాపనయే నా తండ్రి యొక్క గెత్సేమనే తోటలో ప్రభువా మీరు సలిపిన నా తండ్రి ప్రభు ప్రార్థన మా జీవితాల్లో ప్రభు మాకు గొప్ప తండ్రి జీవము, గొప్ప సమాధానము, గొప్ప సహాయమైనది ప్రభువా. నిజమే నా తండ్రి, మీరు ఆ యొక్క నిండు సభలో మౌనము నోరు తెరిచినా దేవుని దగ్గర మేము నా తండ్రి సమాధానం కోల్పోయేవారు మేము, తండ్రితో సమాధానం కోల్పోయేవారు మేము. అయ్యా, మీరు మౌనంగా ఉండి తండ్రి బతుకు తీయబడిన గొర్రె పిల్లవలే మౌనముగా ఉండి అయ్యా నా తండ్రి ప్రతి శ్రమను, ప్రతి నిందను అయ్యా మీరు అనుభవించిన వారై ఉన్నారయ్యా. మా పక్షాన దయతో మమ్మల్ని క్షమించండి. మా సమాధానం కొరకేనైనా మేము ప్రార్థన చేస్తే మా తండ్రి మాకు సహాయం చేయడానికే నీకు ఆ మౌనము తండ్రి, నీకే స్తోత్రం. అబ్బా తండ్రి మొరపెట్టే విధముగా మేము నోర్లు తెరచి ప్రార్థన చేస్తున్నామంటే మీరు వహించిన మౌనమేనాయన తండ్రి, నీకు స్తోత్రము. అలాగనే ప్రభువా, యెరూషలేము వీధులలో మూడవదిగా నా తండ్రి యెరూషలేము వీధులలోని ప్రయాణం అయా సిలువ మోస్తూ నాయన మేము చూస్తూ ఉన్నాం. ఆ సిలువను చూడగానే నాయన మా దోషములు, మా పాపములు కనబడుచున్నావయ్యా. అయా, మేము చేసిన ప్రతి పాపము ఎంత ఘోరమైనదో అది ఆ యొక్క నీ భుజముల మీద సిలువగా మారిన తండ్రి నేను ఎంత బాధించిందో మేము చూస్తున్నాం అయ్యా. తలపైన ముళ్ళ కిరీటము నా తండ్రి, కాళ్ళంతా రక్తసిక్తము నాయన, దయతో మమ్మలను క్షమించండి అయ్యా. మా పాపములే, మా దోషములే అందుకు కారణం. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో ప్రభువా నీకు స్తోత్రం. మా కొరకై సిలువ, మా కొరకై ముళ్ళ కిరీటము, మా కొరకై కళ్ళ చేతులలో మేకులు, మా కొరకై బళ్ళెంపు పోటు తండ్రి, మా కొరకై నీ దాహము, మా కొరకై తండ్రికి నీకు ఎడబాటు. అయ్యో తండ్రి, మమ్మల్ని క్షమించు. మా పాపముల కొరై, మా పాపములను తీసివేయట కొరకే నాయన నీకు శిక్ష. దయతో మమ్మల్ని యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయవశతోను సోదరా. అవునమ్మా, ఆయన సిలువను మనం ఎప్పుడు ధ్యానం చేసేవారంగా ఉండాలి. ఎందుకంటే మన పాపములను తొలగించేది, ఎందుకంటే మనకు నమ్మిక కలిగించేది, ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మనకు ధైర్యాన్ని ఇచ్చేది, ఎందుకంటే
తండ్రితో నీకు ఇంకా సమాధానం ఉందయ్యా అని దేవుడు తెలియజేస్తూ ఉన్నదే ఆ శిలువ మరణము, ఆ శిలువ. కాబట్టి శిలువను ధ్యానించుకున్నా, శిలువను జ్ఞాపకము చేసుకున్నా, శిలువను స్మరించిన ఎప్పుడూ అది ఆనందమే మనకు నమ్మిన వారికి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనము దిగులు పడవద్దు. నువ్వు దిగులు పడవద్దు. నీకున్న ప్రతి శ్రమను, నీకున్న ప్రతి ఇబ్బందిని, నీకున్న ప్రతి కీడును ఆయన తన శిలువ మీద వేసుకుని, భుజముల మీద వేసుకొని ఆయన యెరూషలేము నుంచి ప్రయాణం చేశాడు కల్వరికి. అలాగనే నువ్వు జ్ఞాపకం చేసుకో. మన శిక్షను ఆయన మీద వేసి తన జీవమును, తన సమాధానమును, రక్షణను ఆయన మనకు దయచేసిన వాడై ఉన్నాడు. కాబట్టి నీకు సమాధానం ఉందమ్మా, నీకు సమాధానం ఉందయ్యా. నీకు నిత్య జీవం ఉన్నది, పరలోక రాజ్యం స్థానం ఉన్నది. అది ప్రభు అయిన క్రీస్తు రక్తము ద్వారానే. నువ్వు నమ్మితే ఎస్. సర్వకృపానిధి సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలయ్యా. నీకు విరోధంగా మేము చేసిన పాపదోషాలు తొలగించండి ప్రభువా. నీ జీవిత కాలంలో ప్రభువా, మీ 3 ప్రయాణాల్లో మా గురించిన ఆశ, మా గురించిన స్వస్థత, మా గురించిన క్షేమమునైనా మీరు తలంచి ఈ 3 ప్రయాణాలు చేసిన వారు అయినారని మేము తెలుసుకున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. మేము చేసిన పాపదోషాలు తొలగించి మీరు మా కొరకు సిద్ధపరిచిన రక్షణ, మీరు మాకు ఇచ్చిన సమాధానము, మీరు మాకు ఇచ్చినట్టు జీవం పొందుకొని నిత్యమునైనా వర్ధిల్లు భాగ్యం దయచేయండి అయ్యా. నీ రాకడ ఇప్పుడు మాకు తెలియదునైనా, నీ రాకడ మేమందరం లేవనెత్తబడి నీ పరలోక రాజ్యం స్వాతంత్రించుకునేంత వరకు నీ సన్నిధి నిత్యం మాకు తోడుగా ఉంచి నడిపించమని మా కొరకు యాగమైన శిలువనాథుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.